బతకనికే గల్ఫ్ పోయిండొచ్చు, పైసలకు పక్క దేశం పోయిండొచ్చు మనం. కానీ మీరు నేర్చుకున్న పనిని 10 మందికి నేర్పించి మన తానున్న నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నా. మంచిది సార్, మీరు చెప్పింది చేసేస్తాం. వస్తాను సార్. ఎవరు వాళ్ళు? మన గల్ఫ్ కార్మికులు. మొన్ననే గల్ఫ్ నుంచి వచ్చిండ్రు. వాళ్ళ సర్వీస్ నచ్చి నేనే ట్రీట్ ఇద్దామని పిలిచిన. సర్వీసా? వాళ్ళు ఏమైనా బోర్డర్లో పనిచేసి వచ్చారా? ఎవడి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో బతకడం చేతకాక పరాయి దేశం వెళ్ళినోళ్ళు. వాళ్ళని పిలిచి ట్రీట్ అంట, విందంట. నాన్సెన్స్ కనిపించట్లా? ఎట్లొచ్చినావు రవి? ఎలా వస్తారు? కారులో. ఆ కార్ ఎట్లొచ్చింది? ఏం మాట్లాడుతున్నావు రెడ్డి సాబ్? పిచ్చిగిట్ల ఎక్కిందా? ఎలా రావడం ఏంటి? కారులో డీజిలుంటే, సీట్లో డ్రైవరుంటే వచ్చినాం. ఆ డీజిల్ ఎట్లొచ్చిందనుకుంటున్నావు? ఎట్లొస్తుందేంటి? కొంటే వస్తుంది. నీకంతవరకే తెలుసు రవి. అక్కడే వాళ్ళ సర్వీస్ ఆధారపడి ఉంది. ఒక దేశం నుండి ఇంకో దేశానికి ఎగుమతులు దిగుమతులు జరగాలంటే ఎలా జరుగుతాయో తెలుసా? నీ ఇంట్లో ఉన్నాయి నాకు ఇస్తే నా ఇంట్లో ఉన్నాయి నీకు ఇస్తా అన్నట్టుంటుంది. అట్లా మన దేశంలో ఉన్న ప్రాడక్ట్స్ని వాళ్ళ దేశానికి, వాళ్ళ దేశంలో ఉన్న చమురుని మన దేశానికి దిగుమతి చేస్తున్నాం. కానీ వాళ్ళిస్తున్న చమురుకి మనమిస్తున్న ప్రాడక్ట్స్ సరిపోవట్లే. అప్పుడు ఏం చేయాలి? మనం మిగిలిన ధనాన్ని వాళ్ళ కరెన్సీలో మనం పే చేయాలి. అలా పే చేస్తున్న క్రమంలోనే ఉపయోగపడుతున్న శ్రమే గల్ఫ్ కార్మికులు. ఒక గల్ఫ్ కార్మికులే కాదు, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఆల్ కాంటినెంట్ పీపుల్ అందరూ భాగస్వాములు. ఇలా మైగ్రేట్ అయ్యే ప్రతి భారతీయుడి శ్రమే మన ఇంధనానికి కారణం. బతకలేకనే పోయిండొచ్చు, కానీ అట్లనే ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంకోలా ఆలోచించవచ్చు కదా. ఒక మనిషి వలస వెళ్ళటం వల్ల వాడి సంపాదన రూపంలో దేశానికి రెమిటెన్స్ ద్వారా డబ్బొచ్చి చేరుతుంది. ఆ డబ్బంతా పర్చేజ్ రూపంలో ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. ఖాళీగా ఇక్కడ కూర్చొని బాతకాన్ని కొట్టేదానికంటే అక్కడికెళ్ళి ఇంకో 10 మందికి ఉపాధి కల్పించవచ్చు కదా. ఇదంతా ఇండైరెక్ట్గా జరిగేది కాబట్టి వాళ్ళ వాల్యూ మనకు తెలియట్లేదు రవి. తెలిసే లోపే ఆ కార్మికులు ఉండట్లేదు. వలస వెళ్ళి ఇండియాకి తిరిగొచ్చినా వాళ్ళు కూడా ఊరికే ఉండట్లేదు. ఇంకో 10 మందికి వాళ్ళు నేర్చుకున్న పనిని నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. సో స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్. వెన్ స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్, ద అన్ఎంప్లాయ్మెంట్ విల్ డిక్రీజ్ ఈవెన్చువల్లీ. సో కరెక్ట్గా వాడుకుంటే 20 ఏళ్లలో మన దేశం కూడా ఇంకో దుబాయ్, సింగపూర్, యూరప్ తరహాలో మారిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైగ్రేషన్. అన్ని ఇచ్చిన దేశాన్ని కాదనుకొని అయిన వాళ్ళను వదులుకొని బాధొచ్చినా ఏడుపొచ్చినా అద్దం ముందు నిల్చుని తనను తానే ఓదార్చుకుంటూ తిరిగొస్తాడో రాడో కూడా తెలియని ఒక వ్యక్తి అగమ్యగోచరంలో బతుకుతూ మళ్లీ దేశానికి తిరిగొచ్చిండంటే మనల్ని గుర్తించేవారెవరో ఒకరుంటారనే ఆశతో ఎదురుచూస్తుంటారు. అందుకే ఈ చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసింది. నేను ఒకప్పుడు వలస వెళ్ళినటువంటి వాడినే. నాకు తెలుసు వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో. భారతదేశ రక్షణకు ఆర్మీ వ్యవస్థ ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుందో, భారత ఆర్థిక వ్యవస్థకు ప్రవాసీయుడు కూడా అంతే క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఐఎమ్ సారీ సార్. మన కంఫర్ట్స్ కోసం వాళ్ళు ఇంత శ్రమిస్తున్నారని తెలియలేదు సార్. నిజంగా వాళ్ళు జవాన్లే సార్. ఐఎమ్ సారీ సార్. ఉంటాను సార్.
భారత ప్రవాసీలందరికీ నా నమస్కారం. నేను మీ నంగి దేవేందర్ రెడ్డిని. ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటి అంటే, మనం చూస్తూ ఉన్నాం రోజు చాలామంది కార్మికులకి పెయిడ్ క్వారంటైన్ అని, లేకపోతే ఈవెన్ వైట్ కాలర్ ఎంప్లాయీస్ కూడా పెయిడ్ క్వారంటైన్కి పే చేయలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరికీ ఈరోజు అంటే నిన్న 24వ తారీఖు మే 2020 నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్సెస్, ఎస్ఓపి అంటాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. బేసిక్గా ఏం చెప్తుంది అంటే, బిఫోర్ బోర్డింగ్ ఆల్ ట్రావెలర్స్ షెల్ గివెన్ an undertaking that they would undergo mandatory quarantine for 14 days, 7 days paid institutional quarantine and at their own cost, followed by 7 days isolation at home with self monitoring of health. అంటే ప్రిడామినెంట్ పాయింట్ ఏం చెప్పింది? ఫస్ట్ పాయింట్ అంటే, మీరు 7 రోజులు మాత్రమే పెయిడ్ క్వారంటైన్లో ఉండండి, మిగతా 7 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ మీ ఇంట్లో ఉండండి అని చెప్తుంది. సో మీరు ఎవరు కూడా మీరు ఎయిర్పోర్ట్లలో దిగిన తర్వాత, మీకు ఇమిగ్రేషన్ చెకప్ అయిన తర్వాత మీ దగ్గర పాస్పోర్ట్ తీసుకుంటారు, మీకు ఫామ్ ఇస్తారు ఫిలప్ చేయమని. ఆ ఫామ్లో మీరు 14 days అని ఏమీ రాయాల్సిన అవసరం లేదు. కొత్త లేటెస్ట్ అంటే నిన్ననే ఈ జీవో వచ్చింది కనుక బహుశా ఈవేళ ఫామ్ యొక్క ఫార్మాట్ కూడా మారి ఉంటుంది. ఆ ఫామ్లో మీరు 7 days రాయండి. 7 days నేను ఐసోలేట్, నా ఓన్ ఫ్యామిలీలో నేను సెల్ఫ్ క్వారంటైన్ అవుతానని చెప్పి మీకు ఆప్షన్ కూడా ఉంటుంది. దానిలో మీరు క్లిక్ చేయండి, రైట్ కొట్టండి. మీరు 14 daysకి పొరపాటున కూడా మీరు క్లిక్ చేయొద్దు, మీరు రైట్ కొట్టద్దు. తర్వాత ఇక్కడ మీకు హోటల్లో కూడా అడుగుతారు 14 daysకి డబ్బులు కట్టమని. ఎవరు కూడా పొరపాటున మీరు ₹1 కూడా క్వారంటైన్ కోసం డబ్బులు కట్టొద్దు. గల్ఫ్ ప్రవాస కార్మికుల గురించి చెప్తున్నా. గల్ఫ్ ప్రవాస కార్మికులే కాదు, ఇంకా కూడా వైట్ కాలర్ ఉద్యోగస్తులు, డబ్బులు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఎవరు ₹1 కట్టొద్దు. నిజంగా మీకు పేయింగ్ కెపాసిటీ ఉంటే నో డౌట్ యూ కెన్ పే దట్. ఇన్ కేస్ ఇఫ్ నాట్, యూ నో నీడ్ టు పే ఎనీ సింగిల్ పై. మీరు ఇక్కడ చాలా క్లారిటీగా, మీరు గట్టిగా కూడా ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి అధికారులకి, ఇమిగ్రేషన్ అధికారులకు కానీ, పోలీసు వాళ్ళకి కానీ, అక్కడ అందరూ ఉంటారు. మీకు దిగంగానే మొత్తం సైన్యంలాగా వస్తుంది అంతా. వాళ్ళందరికీ అదే చెప్పండి, మా దగ్గర సింగిల్ ఎన్పి లేదు, శాలరీస్ రాలేదు, మేము టికెట్ పెట్టుకొని రావడమే మాకు ఇబ్బంది అయింది అని చెప్పండి. తర్వాత మొన్న చూసాం, వేముల ప్రశాంత్ రెడ్డి గారు బాల్కొండ ఎమ్మెల్యే గారు ఒక కాన్స్టిట్యున్సీ విజిట్ చేసినప్పుడు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పినారంటే మీకు చూపిస్తా. గల్ఫ్ కార్మికులకట ప్రభుత్వం మొత్తం ఉచితంగా ఇస్తున్నదట, ఎవరి దగ్గర ₹1 ఛార్జ్ చేయలేదట. నాకు ఇప్పుడు ఒక 5 నిమిషాల క్రితము మన కాచిగూడ నుంచి వెళ్ళి ఒక హోటల్లో ఉంటున్నటువంటి క్వారంటైన్ పీపుల్ నాకు కాల్ చేసి, 14 రోజులు క్వారంటైన్ అయితే వాళ్ళకి మెడికల్ రిపోర్ట్స్ రాకపోతే మీరు మళ్ళీ డబ్బులు కట్టాలి, మెడికల్ రిపోర్ట్స్ వచ్చేటప్పుడు 4 రోజులు పడుతుంది, ఆ డబ్బులు కడితే కానీ మీకు భోజనం పెట్టమని చెప్పినారని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఈ సన్యాసం ఇట్లా మాట్లాడతాడు. మీకు చూడండి ఈ మంత్రి గారు ఏం మాట్లాడారో మీరు ఏం. నేను మొత్తం నిజామాబాద్ జిల్లా ఈ గల్ఫ్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు మనవి చేస్తూ ఉన్నా. కొందరు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, గల్ఫ్ నుంచి వచ్చే వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, హోటళ్ళకు పైసలు వసూలు చేస్తున్నారు గవర్నమెంట్ అని ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. ఇంకొకరు కూడా ఎవరో అన్నారు, నేను పెట్టుకుంటా వాళ్ళ కోసం పైసలన్నీ నేను పెట్టుకుంటాను ఎవరు అన్నారు. నువ్వు పెట్టుకునే అవసరం కూడా ఏం లేదు, నీకంత కష్టం కూడా అవసరం లేదు, ప్రభుత్వమే పెట్టుకుంటా ఉన్నది. ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. ఒకటేమో పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాగ్నెట్లు వచ్చి వాళ్ళని గవర్నమెంట్ క్వారంటైన్లోకి పంపిస్తే మాకు ఇక్కడ వసతులు లేవు, మేము హోటళ్ళల్లో ఉంటామంటే వాళ్ళ కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన హోటల్కి పోకుండా ఒక హోటల్ను మాట్లాడి గవర్నమెంట్ ₹30,000 15 రోజుల కోసం అని చెప్పి ఒక కేటగిరీ స్టార్ హోటల్స్లలో, అది రెండో కేటగిరీ ₹15,000 15 రోజుల కోసం రెండో కేటగిరీ. ఎవరన్నా మేము ఇక్కడ ఉండలేము, మేము హోటళ్లలో మాకు స్విమ్మింగ్ పూల్ కావాలి, మాకు జిమ్ కావాలి, మాకు బార్ కావాలి అనుకుంటే వాళ్ళు అక్కడికి పోవచ్చు డబ్బులు పెట్టి. పేదవారు మన గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అయ్యా మేము డబ్బులు పెట్టుకోలేము, మేము హోటల్కి పోము అని చెప్పి ఎయిర్పోర్ట్లోనే చెప్పండి. దయచేసి మీరు ఫ్లైట్ దిగంగానే ఎయిర్పోర్ట్లో గవర్నమెంట్ అధికారులు మీ దగ్గరకు వచ్చి మీరు హోటల్కి వెళ్తారా అని అడుగుతారు. అది మేము హోటల్కి పోలేము, మా దగ్గర డబ్బులు లేవు, మీరు గవర్నమెంటే మమ్మల్ని ఉంచండి అని చెప్పి అడగండి. గవర్నమెంటే మీకు ఉచిత వసతి ఇస్తుంది, రోజు ఫ్రీగా భోజనం పెడుతుంది, 15 రోజులు ఉంచుకొని ఇంటికి పంపిస్తుంది. ₹1 మీరు ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎవరి దగ్గర దానం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మీరు ఎయిర్పోర్ట్లో దిగంగానే మేము హోటల్కి పోలేము, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పండి. ప్రభుత్వమే మీ వసతి, మీ భోజన సదుపాయాలు చూసుకుంటారు. ప్రభుత్వం, ఈయన ఎవరో కాదు, ఆషామాషి వ్యక్తి కాదు. సీఎం కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు. ప్రగతి భవన్లోకి పర్మిషన్ లేకుండా పోయే ఒక మంత్రి ఈయనని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి 4-5 ఈయన చెప్పిండంటే ఇంచుమించు ప్రగతి భవన్ రిపోర్ట్ ఉన్నట్టే అని మనం భావించాలి. ఎందుకంటే
ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు, ఈ పెద్ద మనిషి నియోజకవర్గంలో నుంచి వెళ్ళి ప్రతి ఇంటింటికి ఒక 2 మైగ్రెంట్స్ ఉంటారు. ఆ గ్రామాల్లో అంటే ప్రతి ఆయనకున్న 4-5 మండలాల్లో ప్రతి గ్రామం నుంచి మైగ్రెంట్స్ ఉంటారు. నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్లో బాల్కొండ నుంచి అత్యంత మైగ్రెంట్స్ ఉండేటటువంటి ఒకే ఒక నియోజకవర్గం అది బాల్కొండ. ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు ఇప్పుడు ఏమంటాడంటే గవర్నమెంట్ మొత్తం చూస్తుంది, మీరు ₹1 కట్టొద్దని. ఇవాళ నేను చెప్పే మాట కాదు కదా, మీరెవ్వరు కూడా ₹1 కట్టొద్దు. మీరు లొల్లి పెట్టురు కావాలంటే ఆడ దిగంగానే మీ తన ఎట్లా పైసలు ఉండవు నాకు తెలుసు. మీరు ఎవ్వరు ₹1 కట్టే ప్రయత్నం చేయొద్దు. ఏం చేస్తారో చేయండి. అవసరమైతే నా ఫోన్ నంబర్ కూడా పెడతా, నేను కూడా వస్తా. ఈ వీడియో చాలు, ఈ వీడియో చూపిరి. లేదంటే ప్రశాంత్ రెడ్డి గారి నంబర్ కూడా మీ అందరికి పంపిస్తా. నేను వాళ్ళ పిఎల నంబరు, వాళ్ళ ఇంట్లో నంబరు, వాళ్ళందరి నంబర్లు పంపిస్తా. మీరందరూ ఆయనకు ఈ ప్రశాంత్ రెడ్డి మంత్రి గారికి ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన మాట ఎవడు ఇంటలేడీడా, మీరు ఏం చేస్తారో చెప్పుండ్రి అని చెప్పి మీరు గట్టిగా నిలదీయరు. దీనిలో ఎట్లాంటి ఇది లేదు, మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్న మిత్రులారా. మీరు 14 రోజుల క్వారంటైన్ అవసరం లేదు, 7 రోజుల క్వారంటైన్. మీరు అక్కడ ఉండండి. 7 రోజులు మీ ఇంటికి వెళ్ళి మీకు పద్ధతిగా ఎవరిని టచ్ చేయకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక 7 రోజులు నిబద్ధతగా మనం పసికెళ్ళి వస్తే ఎట్లుంటాం, మామూలుగా ఎల్లిపాయ నిరుపోడి బోధిని మన ఇంట్లో మనం ఉంటామా ఉండమా, ఆ తీరుగా మీరు ఒక వారం రోజులు ఉండండి. ఆ జాగ్రత్త పాటించి మీరు కూడా సమాజంలో సగర్వంగా అందరం హ్యాపీగా ఉండేటట్టు సమాజాన్ని, ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేద్దాం. మీ వల్ల ఒకరు ఇబ్బంది పడొద్దు, ఒకరి వల్ల మీరు ఇబ్బంది పడొద్దు. సో ఈ మీకు ఏమైనా ఇబ్బందులు, ఏమైనా ఇంకా అనుమానాలు ఉంటే నా నంబర్ కూడా నేను కింద ఇస్తాను, మీరు యూ కెన్ కాల్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, చాలా మంది ప్రతి చిన్నదానికి ఫోన్లు చేస్తూ ఉంటారు. ఆ నంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది. మీరు వాట్సాప్ వాయిస్ నోట్ పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఎందుకంటే సమయం చాలా విలువైంది, తక్కువ సమయం. ఒక్కొక్కరు 10 నిమిషాలు ఫోన్లు చేసి మాట్లాడటం ఏమవుతుందంటే కొన్ని కాల్స్ ఆన్సర్ చేయలేకపోతున్నాం, అంత పేషెన్స్ ఉంటలేదు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి, మలేషియా నుంచి, ఒమాన్ నుంచి, సౌదీ నుంచి, కువైట్ నుంచి, బహ్రెయిన్ నుంచి, దుబాయ్ నుంచి, అసలు ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకు కాల్స్ వస్తున్నాయి. నేను ఆన్సర్ చేయలేకపోతున్నా. దానికి కూడా నేను మీ అందరికీ నేను సారీ చెప్తున్నా. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ టైం, మనకు అంత టైం లేదు కనుక. మీరు ఏమైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే వాయిస్ కాల్ పెట్టండి, లేదా కాల్ చేయండి డైరెక్ట్గా, నేను మాట్లాడతాను. దీనిలో ఎట్లాంటిది లేదు. మీ అందరి కోసం నా నంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. ప్లీజ్ బీ ఇన్ టచ్. టేక్ కేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై ప్రవాసి. సార్, మన దేశంలో చాలా మంది యూత్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారు కదా, ఎంఎస్ అని, జాబ్ పర్పస్ అని, లైక్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇలా ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారు. అండ్ అంతేకాకుండా చాలా మంది ఉద్యోగ అవకాశాల కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంటారు. ఇలా మన దేశం నుంచి వెళ్ళడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకి లాభమా నష్టమా? అయితే ఇక్కడ ఒక పాయింట్ మీకు ముందుగా నేను గుర్తు చేస్తాను మిత్రులారా. ఇవాళ ప్రవాసీడు అనే వ్యక్తి భారతదేశ రక్షణకు ఆర్మీ వ్యవస్థ ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుందో, ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రవాసీయుడు, ఒక జవాన్ అయి అంతే క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి మైగ్రేట్ అవ్వటం అనేది ఇట్స్ సిటిజన్ రైట్. మనకి ఇమిగ్రేషన్ యాక్ట్ కూడా అదే చెప్తుంది. మనకి ఇంటర్నల్ మైగ్రేషన్ కానీ, ఎక్స్టర్నల్ మైగ్రేషన్ కానీ, ఇట్స్ మన రైట్. అది మనం ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ వెళ్తున్నాం. ఇవాళ విదేశీ చదువుల కోసం దాదాపుగా మన దేశం నుంచి 3 నుంచి 4 లక్షల మంది వెళ్తున్నారనేది ఒక అంచనా. దాదాపు 7 లక్షల మంది కూడా వెళ్తారనేది ఒక అంచనా. సరే, ఏది ఏమైనప్పటికీ విద్యార్థులు వెళ్ళటం, ఇంజనీర్స్ వెళ్ళటం, డాక్టర్స్ వెళ్ళటం, టెక్నీషియన్స్ వెళ్ళటం, స్కిల్డ్, సెమీ, ఇట్లా అన్ని రకాల జనాలు మైగ్రేట్ అవ్వటం అనేది ఇట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు పరిపుష్టం అవుతుందని అంటే ఒక ప్రవాసీయుడు మాత్రమే ఇవాళ మనకు ఎకానమిక్ బూస్ట్ చేస్తున్న విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది నేను చెప్పే మాట కాదు. ఆర్బీఐ వెబ్సైట్ లోకి మీరు వెళ్తే అఫీషియల్ గా డిక్లేర్ చేస్తుంది. మీకు అప్ టు 2018-19 కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు. 2018 లో హైయెస్ట్ రెమిటెన్స్ మనకు వచ్చింది $80 బిలియన్ మనకి ఇవాళ రెమిటెన్స్ వచ్చింది. అంటే దాదాపుగా 6.5 లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి భారతీయులు పంపించిన రెమిటెన్స్. ఈ రెమిటెన్స్ ఎట్లా ఉపయోగపడుతుందంటే, ఈ రోజు మనం మారక ద్రవ్యాలు, మనం కొంటున్నటువంటి క్రూడ్ని కానీ, దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులు కానీ, ప్రవాసీలు పంపించే డాలర్ని మళ్ళీ అదే దాన్ని తిరిగి మనం ఈ రోజు వాళ్ళకి పే చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ మళ్ళీ డాలర్, మారక ద్రవ్యాన్ని మనం డాలర్ కొనట్లే, వాళ్ళు పంపించిన డాలర్ ద్వారానే కొంటున్నాం. అది కూడా మళ్ళీ ప్రభుత్వానికి లాభం. అంటే చూడండి, భారతీయుడు ఈవేళ ప్రపంచంలో మన భారతీయ ఔన్నత్యాన్ని ఒక ప్రవాసీయుడు మాత్రమే చాటి చెప్పగలరు. మన ప్రెసిడెంట్ వెళ్తారు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ వెళ్తారు కావచ్చు, ఇంకెవరైనా వెళ్ళొచ్చు, కానీ ఒక విజిటర్ మాత్రమే
కానీ ఈ రోజు మైగ్రేట్ అవుతున్న ఒక ప్రవాసీయుడు అక్కడ రెసిడెంట్ గా ఉంటాడు. రెసిడెంట్ పర్మిట్ అనే ఆర్పి అని కొడతారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. కనుక మన దేశ ఔన్నత్యాన్ని, మన దేశ ఆర్థిక వ్యవస్థని, మన సిస్టమ్ ని ఈ రోజు బిల్డ్ చేస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ప్రవాసీ జవాన్. సో ఈ రోజు ఎంత చెప్పినా వాళ్ళ గురించి తక్కువే. ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి మైగ్రేట్ అవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, తనను తాను పోషించుకుంటూ కుటుంబాలను పోషిస్తూ ఇవాళ సమాజంలో ఒక ఆదర్శంగా నిలబడేవాడే ప్రవాసీయుడు. అదొకటే కాదు, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక స్టూడెంట్ ఇవాళ విదేశాలకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తే తనను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, తనను తాను ఎలా సంరక్షించుకోవాలో, తనకు తాను ఏ రకంగా కర్వ్ చేసుకోవాలో, తన సిస్టమ్ ని స్కెడ్యూల్ ఎట్లా చేసుకోవాలో తెలుసుకోవటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్, సిలబస్, ఒక డిఫరెంట్ పీపుల్ ని కలవటం వల్ల నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతుంది. ఒక దేశంలో ఆ దేశం వాళ్ళే కాదు, దాదాపుగా 70-80 దేశాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు. కనుక ఆ 70 దేశస్తుల మెంటాలిటీస్ ని, ఆ 70 దేశస్తుల నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఈ వ్యక్తి 20 ఏళ్ల పాటు చదివేటటువంటి చదువుని ఒక 2 ఏళ్లలో చదువుకునే అవకాశం దొరుకుతుంది. అదొకటే కాదు, ఈ రోజు ఒక పంక్చువాలిటీ పెరుగుతుంది, ఒక సిస్టమ్ బిల్డ్ అవుతుంది. తనకు పేరెంటింగ్ వాల్యూ తెలుస్తుంది, మనీ వాల్యూ తెలుస్తుంది, ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుస్తుంది, రిలేషన్షిప్ వాల్యూ తెలుస్తుంది, సొసైటీ వాల్యూ తెలుస్తుంది. మన దేశం యొక్క ప్రతిష్ట ఏంటో కూడా ఈ రోజు అక్కడ చూడగలుగుతాడు. మన దేశ ప్రతిష్టను కూడా ఈ రోజు ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మన సుందర్ పిచై గారు. ఈ రోజు ఒక పెద్ద పొజిషన్ లో ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఐటీ కంపెనీకి సీఈఓ అవటం అనేది ఎంత గర్వకారణం మనం చూస్తున్నాం. సత్య నాదెల్ల గారు. ఇట్లా మనం ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. మీరు గల్ఫ్ దేశాల గురించి, మీకు అసలు ఇవాళ గల్ఫ్ దేశాలు ఉన్నాయి, గల్ఫ్ దేశాలలో ఒక సిస్టమ్ నడుస్తుంది, గల్ఫ్ దేశాలలో ఈ రోజు ఒక మెకానిజం ప్రాపర్ గా సెట్ అయిందంటే అది ఒక ఇండియన్ సిటిజన్ వల్లనే అయిందనేది మీరు మర్చిపోకండి. ఈ విషయం ప్రపంచంలో అందరికీ కూడా తెలుసు. ఇవాళ బహ్రెయిన్ లాంటి దేశానికి మన దేశం ఫుడ్ గ్రెయిన్ సప్లై చేసింది 1940, 45, 50 వరకు కూడా. ఇది చరిత్ర. మీరు బహ్రెయిన్ అనే దేశంలో చూసుకుంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు రూపియా అని వాడతారు. మీకు అక్కడ కూడా మన దేశ కరెన్సీ నడిచినటువంటి గొప్ప చరిత్ర మన దేశానికి ఉంది. కనుక ప్రపంచ దేశాలలో మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించి దాన్ని స్ప్రెడ్ చేసే ఒకే ఒక వ్యక్తి ప్రవాసీయుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉండవు. కాకపోతే ఒకటేంటంటే, మీరు వెళ్ళి అక్కడే పర్మనెంట్ సెటిల్ అవుదామన్న ఆలోచన నుంచి మీరు మానుకొని ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ల పాటు మీరు సంపాదించుకొని కష్టపడి నాలెడ్జ్ కూడా గెయిన్ చేసి వచ్చి మళ్ళీ మీరు మన పుణ్యభూమికి వచ్చి సర్వ్ చేసి వీళ్ళని కూడా మళ్ళీ ఒక 100 మందిని మీలాంటి ప్రవాసీలుగా తయారు చేస్తే మన దేశం ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అది ప్రవాసీల గొప్పతనం. పుణ్యభూమి నుండి అన్యభూమికి వెళ్ళినటువంటి ప్రతి భారత ప్రవాసీయుడికి నా నమస్కారం. నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రవాసీల పట్ల చూపిస్తున్నటువంటి కొన్ని ప్రధాన ఛానల్స్ స్టోరీస్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు గల్ఫ్ దేశాల నుంచి, వివిధ కంట్రీస్ నుంచి. ఈరోజు ఎందుకు ఛానల్స్కి కనీస కనికరం లేదు ప్రవాసీల మీద అన్నట్టుగా వాళ్ళ ఆవేదనతో అడుగుతున్న ప్రశ్నలకి నిజంగా నా దగ్గర అయితే సమాధానం లేదు. కానీ నా దగ్గర ఉన్నది మాత్రం ఒక బాధ. ఎందుకంటే ఈరోజు పుణ్యభూమి నుండి సుదూర ప్రాంతాలకి అన్యభూమికి వెళ్ళి ఈరోజు తనల్ని తను కాపాడుకుంటూ కుటుంబాలని కాపాడుకుంటున్నటువంటి ఒక గల్ఫ్ కార్మికుడు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ప్రవాసీలు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ఇవాళ భారతదేశ ఎకానమీకి ఒక జవాన్ లాగా పనిచేస్తున్న విషయం ఇవాళ మనం మర్చిపోకూడదు. నాకు చాలా బాధించినటువంటి విషయం ఏంటంటే, నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను, నిన్న మొన్న కొన్ని ఛానల్స్ ప్రవాసీలు వస్తున్నారంటేనే వాళ్ళే మొత్తం ఏదో కోవిడ్-19ని తీసుకొచ్చేసి మొత్తం ఇండియాకి స్ప్రెడ్ చేస్తారన్న తీరులో ఇవాళ స్టోరీలు చేసి ప్లే చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. దాంట్లో భాగంగా నేను మరీ బాధపడిన ఒక స్టోరీ ఒక ప్రధాన ఛానల్ ప్లే చేసినటువంటి దాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఫర్ యువర్ ఐడియా సేక్ ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ దిస్. మొదట విదేశాల నుంచి వచ్చిన కేసులు, ఆ తర్వాత మర్కజ్ లీకులు, ఆ తర్వాత కోయంబేడు కనెక్షన్లు, ఇప్పుడు వలస కూలీలు, కువైట్ నుంచి వచ్చిన వాళ్ళు. ఏపీలో కొత్త కారణాలతో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు వలస కూలీల నుంచి వచ్చిన వారు, ఇప్పుడు కువైట్ నుంచి వచ్చిన వారిలో వైరస్ బయటపడడం అధికారులు కలవరపెడుతోంది. కువైట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన వారిలో 20 మంది వైరస్ బారిన పడినట్లు సమాచారం. కడప జిల్లాలోని 12 మందికి వైరస్ సోకింది. కృష్ణా జిల్లా నూజివీడులోనూ మరో 10 మందికి పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా చాలా మంది వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉండడంతో కేసుల సంఖ్య ఇంకా పెరగవచ్చనే ఆందోళన ఏర్పడింది.
చూసింది కదా మిత్రులారా, కువైట్ నుంచి వచ్చిన వాళ్ళకి 20 మందికి ఇంకో 10 మందికి. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ కాన్సులేట్లు ఏం చేస్తూ ఉన్నాయి, భారత ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది. ఇవాళ ట్రూనాట్ టెస్ట్ 1.5 అవర్లో ఇచ్చే ఫాస్టెస్ట్ రిజల్ట్ ఈరోజు. మరి ఆ ట్రూనాట్ టెస్ట్ కిట్లను ఇవాళ ఎందుకు కాన్సులేట్లకు పంపించట్లేదు? ఇవాళ ఫ్లైట్ ఎక్కే ముందు కనీసం నీ బోర్డింగ్ ఆఫ్టర్ ఇమిగ్రేషన్ నీకు ఒక 2 hours టైం ఉంటుంది. కనీసం బిఫోర్ బోర్డింగ్ అయినా కనీసం రిజల్ట్ వస్తుంది. ఒకవేళ నీకు నిజంగా అంత టైమే లేకపోతే వాళ్ళు అక్కడ ఆల్రెడీ సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నారు ఇళ్ళల్లో. వాళ్ళకి కనీసం ఎవరెవరు రిజిస్టర్ చేసుకున్నారో ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్తోనే కదా మీరు టికెట్స్ బుక్ చేసుకోమని మీరు ఇస్తున్న ప్రాసెస్ అంతా కూడా సిస్టమేటిక్గా నడుస్తుంది కదా. మరి ఈరోజు ఎందుకు మీరు ఈరోజు అక్కడ ట్రూనాట్ టెస్ట్ల కిట్లు పంపించలేకపోతున్నారు? ఈ మాత్రం అరేంజ్ చేసే పొజిషన్లు ఇవాళ భారత ప్రభుత్వం లేదా? ఈ విషయాన్ని మీరు ఒక మంచి స్టోరీ చేసి ఇవాళ భారత ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగించేలాగా చేయాలి. కానీ ఇవాళ ప్రవాసీలే మొత్తం ఏదో ఖజూర్ పండ్లు తీసుకొచ్చి మొత్తం దేశానికి పంచిస్తున్నారు అన్నట్టుగా ప్రవాసీల మీద పడి ఈరోజు స్టోరీలు చేసి మీ రేటింగ్స్ కోసం చేస్తూ ఉన్న తీరు మాత్రం ఇది అత్యంత పాశవికమైన చర్య. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్న ప్రవాసీల పక్షాన. తర్వాత ఒక కార్టూనిస్ట్ రీసెంట్గా ఒక పేపర్ చూసాం. ఒక కార్టూనిస్ట్ ఇంతకుముందు ఒక ఎన్ఆర్ఐ వస్తున్నాడంటే పూల బొకేషు షాల్వాస్ తీసుకెళ్తున్నట్టు కింద రాసి, ఇప్పుడు ఎన్ఆర్ఐ వస్తున్నాడంటే అందరు పారిపోతున్నట్టు. అంటే ఈ COVID-19 అనేటటువంటిది ఒక ఎన్ఆర్ఐ అనే పేరు మీద రాసి ఉంటుందా, లేకపోతే ఒక ప్రవాసీడు మాత్రమే దీన్ని స్ప్రెడ్ చేయగలుగుతున్నాడా? ఇవాళ మర్కజ్ నుంచి ఎట్లొచ్చింది, లేకపోతే లోకల్గా మర్కజ్కు పోయిన వాళ్ళు కూడా ఇవాళ చనిపోయిన కేసులు మనం చూడలేదా? ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఇదంతా? ఇంత దారుణమైనటువంటి వ్యవస్థగా ఇంత దారుణమైనటువంటి స్థితిలో దీన్ని చిత్రీకరించి రేటింగ్స్ కోసం చేయటం అనేది మాత్రం ఇది అత్యంత పాశవికమైన చర్య అని చెప్పి నేను భావిస్తున్నా. ఇది ఇంకోసారిగాన ఏ ఛానల్లో గాన ప్రవాసీల పక్షాన ప్రవాసీలని నెగటివ్గా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు ఇంకా కావాలంటే అంకమల్ల రవి అనే ఆర్మూర్కి సంబంధించిన ఒక మైగ్రెంట్ సౌదీలో ఇవాళ నానా ఇబ్బంది పడి వాళ్ళ స్పాన్సర్ కొడుతుంటే కూడా ఇవాళ అట్లనే రక్తాలు గారి ఇవాళ నిన్న మొత్తం ట్రోల్ అయింది వీడియో. నిన్న మొత్తం కాన్సులేట్కి నిన్న ఫార్మర్ ఎంపీ కవిత గారు కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్కి లేఖ రాశారు. మీకు కనీసం మనస్సు మానవత్వం ఉంటే అట్లాంటి మైగ్రెంట్స్కి జరుగుతున్నటువంటి దారుణాలని మీరు ఒక స్టోరీ రూపంగా చేసి ఎక్స్టర్నల్ అఫైర్స్కి లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి ఇలాంటి వాళ్ళకి మీరు పంపించే ప్రయత్నం చేయండి. ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేయడం ఏంది? ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక ఎన్ఆర్ఐ పక్షాన్ని ఎవడు అడిగేవాడు లేడు, లేకపోతే ఎన్ఆర్ఐస్ అంటే మనం ఏం రాసినా వాళ్ళు వింటారు, చూస్తారు, నవ్వుకుంటారు. ఇక్కడ అంతా ఇదే. ఒక ఎన్ఆర్ఐని ఇవాళ చులకన చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. నేను చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నేను కావాలంటే మీకు అంకమల్ల రవి మొత్తం డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఆ అబ్బాయి మీద ఒక స్టోరీ చేయండి. మీరు కావాలంటే ఎక్స్టర్నల్ అఫైర్స్కి కూడా రాయండి. మీరు ఆ అబ్బాయిని తెప్పించే ప్రయత్నం చేయండి. మీ వల్ల ఏమన్నా అయితే కానీ ఇట్లా మీకు అనిపించిన తక్షణమే పెన్ను పెట్టి రాసేయడము, మీ ఎడిటర్స్తో ఎడిటింగ్ చేసి దాన్ని గ్రాఫిక్ డిజైనింగ్ చేసి ఏదేదో చేసి ఆన్ ఎయిర్ చేయడము, అంటే మీరు అంత చేసినంత ఈజీగా అయిపోతుంది అనుకుంటున్నా? అంటే కనీసం ఫీలింగ్స్ అంటే ఒక వ్యక్తి ఎట్లా బతుకుతున్నాడు అక్కడ, ఇవాళ సొసైటీకి డిటాచ్ అయ్యి సుదూర ప్రాంతంలో ఇవాళ ఆల్రెడీ ఆయన కోవిడ్తో ఆయన నా కుటుంబాన్ని చూసుకుంటానా లేదా అన్న ఒక బాధతో బ్రతుకుతున్న వ్యక్తిని ఇవాళ వచ్చిన తర్వాత కనీసం మంచిగా రిసీవ్ చేసుకొని ఒక ఇంత బుకెట్ బువ్వ పెట్టే పరిస్థితి లేదు. మీరు ఇవాళ ఈడైతే దారుణంగా గల్ఫ్ మైగ్రెంట్స్తోనే వేల రూపాయలు మీరు వసూలు చేస్తూ ఉన్నారు. ఇదా తీరు? ఇదేనా ప్రభుత్వం చేయాల్సినటువంటి తీరు? ఒక కనీసం ప్రవాసీని ఇవాళ వాళ్ళు ఏమైనా టూరిజం కోసం పోయినటువంటి వాళ్ళు అనుకుంటురా? సార్ ప్లీజ్ సార్ తీసుకోవాలి సార్, చంపేసేటట్టున్నాడు సార్. సార్ ప్లీజ్ సార్ తీసుకోపండి సార్. ఘోరంగా కొడుతున్నాడు సార్. సార్ ఈ నోట్లకించి రక్తమే సార్, ముక్కులకించి ఈయన కడుపులో బాగా గుద్దుతుండు సార్, దమ్ వెళ్తలేదు, చచ్చిపోతా సార్. ప్లీజ్ సార్ తీసుకోపండి సార్, ప్లీజ్ సార్. మీరు చూడండి ఎంత దారుణంగా ఈ అబ్బాయిని కొట్టి చంపుతా ఉంటే కనీసం దీని మీద ఒక స్టోరీ, కనీసం స్క్రోలింగ్ కూడా వేయలేని స్థితిలో ఇవాళ ఛానల్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి. ఈ కనీసం ఒక స్టోరీ ప్రాపర్గా రాయలేని పరిస్థితిలో మీరున్నారు. దీనికోసమైనా మీరు ఇంత ఇది చేసేది? ఏదో ప్రవాసీలని కానీ చులకనగా రాసేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న మిత్రులారా, మీడియా మిత్రులారా జాగ్రత్త. ఇంకొకసారి కనుక ఇట్లాంటివి చులకన చేసే ప్రయత్నాలు చేస్తే మాత్రం మీ ఛానల్ ముందే వచ్చి ధర్నా చేస్తాం. ఇంకా కూడా దేనికైనా మేము తెగిస్తామని చెప్పడానికి దీనిలో ఎట్లాంటి ఆలోచన లేదు, ఎట్లాంటి సంకోచన లేదు మాకు. ఇంకొకసారి ప్రవాసీల పక్షాన చిల్లర మల్లర స్టోరీలు చేస్తే మాత్రం ఉపేక్షించేదే లేదు. జై భారత్, జై ప్రవాసీ.
సార్ యాక్చువల్లీ ఎంతో మంది యూత్ అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇలా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చదువుకోవాలి లేదా జాబ్ చేయాలి, ఇలా చాలా మంది ఆశలు ఉంటాయి కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లైక్ ఇప్పుడు COVID-19 అవ్వచ్చు, ఇలాంటి క్రైసిస్లో వాళ్ళు ఆలోచించడం కరెక్టేనా? అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ వెళ్తే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇది వరల్డ్ డిజాస్టర్. COVID-19 అనేది ఒక దేశంలో ఉన్నటువంటి వైరస్ కాదు, ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది, కొన్ని దేశాల్లో ఇంకెక్కువ ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్, ఇప్పుడు మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము, దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, మనం కంట్రోల్ చేయగలిగాం. అట్లనే ప్రపంచంలో కూడా ఒక 4-5 దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలు కూడా చాలా జాగ్రత్తలు మన దేశం కంటే కూడా ఎక్కువ తీసుకున్నారు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. విదేశీ విద్యకు వెళ్ళాలనుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా చక్కగా మనోధైర్యంగా మీరు ఏ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చినా, ఏ దేశంలో ఏ టాప్ యూనివర్సిటీలో మీరు అప్లై చేసుకోవాలనుకున్నా, మీరు బ్రహ్మాండంగా ఏ డౌట్ లేకుండా హ్యాపీగా మీరు అడ్మిషన్ తీసుకొని వెళ్ళండి. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి తప్ప విద్యని ఆపాలన్నటువంటి ఆలోచనని మీరు ఎప్పుడూ ఎక్కడ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఇండియాలో ఉన్నా మీరు 1 year లాస్ అయిపోతారు. ఈ COVID-19 అనేది ప్రపంచంలో మనకంటే ఎక్కువ దేశాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తో ఉన్నాయి. వాళ్ళు దాన్ని ఎంత ఈజీగా దాన్ని ట్యాకిల్ చేయగలిగారో మనం అంతా చూసాం. కనుక మీకు ఏ ఇబ్బందులు ఉండవు. మీరు ఇవాళ MBBS కి వెళ్ళాలనుకున్నా, బీటెక్ కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే మాస్టర్స్ కి వెళ్ళాలనుకున్నా, ఇవాళ మీరు హ్యాపీగా, మలేషియాలో అయితే చాలా మంది బీటెక్ వెళ్తున్నారు, దాంట్లో మెకాట్రానిక్స్ కోర్స్ చాలా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు. అదే MBBS తీసుకుంటే మీకు యుక్రెయిన్, ఫిలిప్పీన్స్, తర్వాత మీరు అంటే మొన్నటిదాకా చైనా కూడా చాలా మంది వెళ్ళారు. బట్ అది ఈసారి ఆప్షన్ మీది, వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. మీకు నిజంగా ఇంకా వేరే ఏదైనా కంట్రీస్ లోకి వెళ్ళే మంచి ఆపర్చునిటీ వచ్చింది, తక్కువ ఫీజులోనే. ఇవాళ చాలా మంది తల్లిదండ్రులు నా బిడ్డని MBBS చదివించాలి, లేకపోతే నా అబ్బాయిని MBBS చదివించాలని చెప్పి ఎంతో మంది కలలు, కానీ వాళ్ళు రూపాయి దాచుకున్నటువంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. మీరు అలాంటి ఇబ్బందులు, అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోని అవసరం లేదు. హ్యాపీగా మీరు ఏ దేశంలో చదివించాలనుకున్నారో ఆ దేశానికి మీరు అడ్మిషన్ ఇప్పించేసి పంపించండి, ఎలాంటి ఇబ్బందులు లేవు. సార్ మన దేశంలో చాలా మంది యూత్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారు కదా, MS అని, జాబ్ పర్పస్ అని, లైక్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇలా ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారు. అండ్ అంతేకాకుండా చాలా మంది ఉద్యోగ అవకాశాల కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంటారు. ఇలా మన దేశం నుంచి వెళ్ళడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకి లాభమా నష్టమా? అయితే ఇక్కడ ఒక పాయింట్ మీకు ముందుగా నేను గుర్తు చేస్తాను మిత్రులారా. ఇవాళ ప్రవాసీయుడు అనే వ్యక్తి భారతదేశ రక్షణకు ఆర్మీ వ్యవస్థ ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుందో, ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రవాసీయుడు, ఒక జవాన్ అయి అంతే క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుండని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి మైగ్రేట్ అవ్వటం అనేది ఇట్స్ సిటిజన్ రైట్. మనకి ఇమిగ్రేషన్ యాక్ట్ కూడా అదే చెప్తుంది. మనకి ఇంటర్నల్ మైగ్రేషన్ కానీ, ఎక్స్టర్నల్ మైగ్రేషన్ కానీ, ఇట్స్ మన రైట్. అది మనం ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ వెళ్తున్నాం. ఇవాళ విదేశీ చదువుల కోసం దాదాపుగా మన దేశం నుంచి 3 నుంచి 4 లక్షల మంది వెళ్తున్నారనేది ఒక అంచనా. దాదాపు 7 లక్షల మంది కూడా వెళ్తారనేది ఒక అంచనా. సరే, ఏది ఏమైనప్పటికీ విద్యార్థులు వెళ్ళటం, ఇంజనీర్స్ వెళ్ళటం, డాక్టర్స్ వెళ్ళటం, టెక్నీషియన్స్ వెళ్ళటం, స్కిల్డ్, సెమీ, ఇట్లా అన్ని రకాల జనాలు మైగ్రేట్ అవటం అనేది ఇట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు పరిపుష్టం అవుతుందని అంటే ఒక ప్రవాసీయుడు మాత్రమే ఇవాళ మనకు ఎకానమీ బూస్ట్ చేస్తున్న విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది నేను చెప్పే మాట కాదు. RBI వెబ్సైట్ లోకి మీరు వెళ్తే అఫీషియల్ గా డిక్లేర్ చేస్తుంది. మీకు అప్ టు 2018-19 కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు. 2018లో హైయెస్ట్ రెమిటెన్స్ మనకు వచ్చింది $80 బిలియన్ మనకి ఇవాళ రెమిటెన్స్ వచ్చింది. అంటే దాదాపుగా 6.5 లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి భారతీయులు పంపించిన రెమిటెన్స్. ఈ రెమిటెన్స్ ఎట్లా ఉపయోగపడుతుందంటే, ఈ రోజు మనం మారక ద్రవ్యాలు, మనం కొంటున్నటువంటి క్రూడ్ని కానీ, దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులను కానీ, ప్రవాసీలు పంపించే డాలర్ని మళ్ళీ అదే దాన్ని తిరిగి మనం ఈ రోజు వాళ్ళకి పే చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ మళ్ళీ డాలర్, మారక ద్రవ్యాన్ని మనం డాలర్ కొనట్లే, వాళ్ళు పంపించిన డాలర్ ద్వారానే కొంటున్నాం. అది కూడా మళ్ళీ ప్రభుత్వానికి లాభం. అంటే చూడండి, భారతీయుడు ఈవేళ ప్రపంచంలో మన భారతీయ ఔన్నత్యాన్ని ఒక ప్రవాసీయుడు మాత్రమే చాటి చెప్పగలరు. మన ప్రెసిడెంట్ వెళ్తారు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ వెళ్తారు కావచ్చు, ఇంకెవరైనా వెళ్ళొచ్చు, కానీ ఒక విజిటర్ మాత్రమే
కానీ ఈ రోజు మైగ్రేట్ అవుతున్న ఒక ప్రవాసీయుడు అక్కడ రెసిడెంట్ గా ఉంటాడు. రెసిడెంట్ పర్మిట్ అని ఆర్పి అని కొడతారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. కనుక మన దేశ ఔన్నత్యాన్ని, మన దేశ ఆర్థిక వ్యవస్థని, మన సిస్టమ్ ని ఈ రోజు బిల్డ్ చేస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ప్రవాసీ జవాన్. సో ఈ రోజు ఎంత చెప్పినా వాళ్ళ గురించి తక్కువే. ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి మైగ్రేట్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, తనను తాను పోషించుకుంటూ కుటుంబాలను పోషిస్తూ ఇవాళ సమాజంలో ఒక ఆదర్శంగా నిలబడేవాడే ప్రవాసీయుడు. అదొకటే కాదు, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక స్టూడెంట్ ఇవాళ విదేశాలకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తే తనను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, తనను తాను ఎలా సంరక్షించుకోవాలో, తనకు తాను ఏ రకంగా కర్వ్ చేసుకోవాలో, తన సిస్టమ్ ని స్కెడ్యూల్ ఎట్లా చేసుకోవాలో తెలుసుకోవటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్, సిలబస్, ఒక డిఫరెంట్ పీపుల్ ని కలవటం వల్ల నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతుంది. ఒక దేశంలో ఆ దేశం వాళ్ళే కాదు, దాదాపుగా 70-80 దేశాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు. కనుక ఆ 70 దేశస్తుల మెంటాలిటీస్ ని, ఆ 70 దేశస్తుల నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఈ వ్యక్తి 20 ఏళ్ల పాటు చదివేటటువంటి చదువుని ఒక 2 ఏళ్లలో చదువుకునే అవకాశం దొరుకుతుంది. అదొకటే కాదు, ఈ రోజు ఒక పంక్చువాలిటీ పెరుగుతుంది, ఒక సిస్టమ్ బిల్డ్ అవుతుంది. తనకు పేరెంటింగ్ వాల్యూ తెలుస్తుంది, మనీ వాల్యూ తెలుస్తుంది, ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుస్తుంది, రిలేషన్షిప్ వాల్యూ తెలుస్తుంది, సొసైటీ వాల్యూ తెలుస్తుంది. మన దేశం యొక్క ప్రతిష్ట ఏంటో కూడా ఈ రోజు అక్కడ చూడగలుగుతాడు. మన దేశ ప్రతిష్టను కూడా ఈ రోజు ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మన సుందర్ పిచై గారు. ఈ రోజు ఒక పెద్ద పొజిషన్ లో ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఐటీ కంపెనీకి సీఈఓ అవటం అనేది ఎంత గర్వకారణం మనం చూస్తున్నాం. సత్య నాదెల్ల గారు. ఇట్లా మనం ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. మీరు గల్ఫ్ దేశాల గురించి, మీకు అసలు ఇవాళ గల్ఫ్ దేశాలు ఉన్నాయి, గల్ఫ్ దేశాలలో ఒక సిస్టమ్ నడుస్తుంది, గల్ఫ్ దేశాలలో ఈ రోజు ఒక మెకానిజం ప్రాపర్ గా సెట్ అయిందంటే అది ఒక ఇండియన్ సిటిజన్ వల్లనే అయిందనేది మీరు మర్చిపోకండి. ఈ విషయం ప్రపంచంలో అందరికీ కూడా తెలుసు. ఇవాళ బహ్రెయిన్ లాంటి దేశానికి మన దేశం ఫుడ్ గ్రెయిన్ సప్లై చేసింది 1940, 45, 50 వరకు కూడా. ఇది చరిత్ర. మీరు బహ్రెయిన్ అనే దేశంలో చూసుకుంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు రూపియా అని వాడతారు. మీకు అక్కడ కూడా మన దేశ కరెన్సీ నడిచినటువంటి గొప్ప చరిత్ర మన దేశానికి ఉంది. కనుక ప్రపంచ దేశాలలో మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించి దాన్ని స్ప్రెడ్ చేసే ఒకే ఒక వ్యక్తి ప్రవాసీయుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉండవు. కాకపోతే ఒకటేంటంటే, మీరు వెళ్ళి అక్కడే పర్మనెంట్ సెటిల్ అవుదామన్న ఆలోచన నుంచి మీరు మానుకొని ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ల పాటు మీరు సంపాదించుకొని కష్టపడి నాలెడ్జ్ కూడా గెయిన్ చేసి వచ్చి మళ్ళీ మీరు మన పుణ్యభూమికి వచ్చి సర్వ్ చేసి వీళ్ళని కూడా మళ్ళీ ఒక 100 మందిని మీలాంటి ప్రవాసీలుగా తయారు చేస్తే మన దేశం ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అది ప్రవాసీల గొప్పతనం. భారత ప్రవాసీలందరికీ నా నమస్కారం. నేను మీ నంగి దేవేందర్ రెడ్డిని. ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటి అంటే, మనం చూస్తూ ఉన్నాం రోజు చాలామంది కార్మికులకి పెయిడ్ క్వారంటైన్ అని, లేకపోతే ఈవెన్ వైట్ కాలర్ ఎంప్లాయీస్ కూడా పెయిడ్ క్వారంటైన్కి పే చేయలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరికీ ఈరోజు అంటే నిన్న 24వ తారీఖు మే 2020 నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్సెస్, SOP అంటాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. బేసిక్గా ఏం చెప్తుంది అంటే, బిఫోర్ బోర్డింగ్ ఆల్ ట్రావెలర్స్ షెల్ గివెన్ an undertaking that they would undergo mandatory quarantine for 14 days, 7 days paid institutional quarantine and at their own cost, followed by 7 days isolation at home with self-monitoring of health. అంటే ప్రిడామినెంట్ పాయింట్ ఏం చెప్పింది? ఫస్ట్ పాయింట్ అంటే, మీరు 7 రోజులు మాత్రమే పెయిడ్ క్వారంటైన్లో ఉండండి, మిగతా 7 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ మీ ఇంట్లో ఉండండి అని చెప్తుంది. సో మీరు ఎవరు కూడా మీరు ఎయిర్పోర్ట్లలో దిగిన తర్వాత మీకు ఇమిగ్రేషన్ చెకప్ అయిన తర్వాత మీ దగ్గర పాస్పోర్ట్ తీసుకుంటారు, మీకు ఫామ్ ఇస్తారు ఫిలప్ చేయమని. ఆ ఫామ్లో మీరు 14 days అని ఏమీ రాయాల్సిన అవసరం లేదు. కొత్త లేటెస్ట్ అంటే నిన్ననే ఈ జీవో వచ్చింది కనుక బహుశా ఈవేళ ఫామ్ యొక్క ఫార్మాట్ కూడా మారి ఉంటుంది. ఆ ఫామ్లో మీరు 7 days రాయండి. 7 days నేను ఐసోలేట్ నా ఓన్ ఫ్యామిలీలో నేను సెల్ఫ్ క్వారంటైన్ అవుతానని చెప్పి మీకు ఆప్షన్ కూడా ఉంటుంది. దాంట్లో మీరు క్లిక్ చేయండి, రైట్ కొట్టండి. మీరు 14 daysకి పొరపాటున కూడా మీరు క్లిక్ చేయొద్దు, మీరు రైట్ కొట్టద్దు. తర్వాత ఇక్కడ మీకు హోటల్లో కూడా అడుగుతారు 14 daysకి డబ్బులు కట్టమని. ఎవరు కూడా పొరపాటున మీరు ₹1 కూడా క్వారంటైన్ కోసం డబ్బులు కట్టొద్దు. గల్ఫ్ ప్రవాస కార్మికుల గురించి చెప్తున్నా.
గల్ఫ్ ప్రవాస కార్మికులే కాదు, ఇంకా కూడా వైట్ కలర్ ఉద్యోగస్తులు, డబ్బులు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఎవరు ₹1 కట్టొద్దు. నిజంగా మీకు పేయింగ్ కెపాసిటీ ఉంటే నో డౌట్ యూ కెన్ పే దట్. ఇన్ కేస్ ఇఫ్ నాట్, యూ నో నీడ్ టు పే ఎనీ సింగిల్ పై. మీరు ఇక్కడ చాలా క్లారిటీగా మీరు గట్టిగా కూడా ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి అధికారులకి, ఇమిగ్రేషన్ అధికారులకు కానీ, పోలీసు వాళ్ళకి కానీ, అక్కడ అందరూ ఉంటారు. మీకు దిగంగానే మొత్తం సైన్యంలాగా వస్తుంది అంతా. వాళ్ళందరికీ అదే చెప్పండి, మా దగ్గర సింగిల్ ఎన్పి లేదు, శాలరీస్ రాలేదు, మేము టికెట్ పెట్టుకొని రావడమే మాకు ఇబ్బంది అయింది అని చెప్పండి. తర్వాత మొన్న చూసాం ప్రశాంత్ రెడ్డి గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు బాల్కొండ ఎమ్మెల్యే గారు ఒక కాన్స్టిట్యున్సీ విజిట్ చేసినప్పుడు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పినారంటే మీకు చూపిస్తా. గల్ఫ్ కార్మికులకట ప్రభుత్వం మొత్తం ఉచితంగా ఇస్తున్నదట, ఎవరి దగ్గర ₹1 ఛార్జ్ చేయలేదట. నాకు ఇప్పుడు ఒక 5 నిమిషాల క్రితము మన కాచిగూడ నుంచి వెళ్ళి ఒక హోటల్లో ఉంటున్నటువంటి క్వారంటైన్ పీపుల్ నాకు కాల్ చేసి 14 రోజులు క్వారంటైన్ అయితే వాళ్ళకి మెడికల్ రిపోర్ట్స్ రాకపోతే మీరు మళ్ళీ డబ్బులు కట్టాలి, మెడికల్ రిపోర్ట్స్ వచ్చేటప్పుడు 4 రోజులు పడుతుంది, ఆ డబ్బులు కడితే కానీ మీకు భోజనం పెట్టమని చెప్పినారని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఈ సన్యాసం ఇట్లా మాట్లాడతాడు. మీకు చూడండి ఈ మంత్రి గారు ఏం మాట్లాడారో మీరు ఏను. నేను మొత్తం నిజామాబాద్ జిల్లా ఈ గల్ఫ్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు మనవి చేస్తూ ఉన్నా. కొందరు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, గల్ఫ్ నుంచి వచ్చే వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, హోటళ్ళకు పైసలు వసూలు చేస్తున్నారు గవర్నమెంట్ అని ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. ఇంకొకరు కూడా ఎవరు అన్నారు, నేను పెట్టుకుంటా వాళ్ళ కోసం పైసలన్నీ నేను పెట్టుకుంటాను ఎవరు అన్నారు. నువ్వు పెట్టుకునే అవసరం కూడా ఏం లేదు, నీకంత కష్టం కూడా అవసరం లేదు, ప్రభుత్వమే పెట్టుకుంటా ఉన్నది. ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. ఒకటేమో పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాగ్నెట్లు వచ్చి వాళ్ళని గవర్నమెంట్ క్వారంటైన్లోకి పంపిస్తే మాకు ఇక్కడ వసతులు లేవు, మేము హోటళ్ళల్లో ఉంటామంటే వాళ్ళ కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన హోటల్కి పోకుండా ఒక హోటల్ను మాట్లాడి గవర్నమెంట్ ₹30,000 15 రోజుల కోసం అని చెప్పి ఒక కేటగిరీ స్టార్ హోటల్స్లలో, అది. రెండో కేటగిరీ ₹15,000 15 రోజుల కోసం రెండో కేటగిరీ. ఎవరన్నా మేము ఇక్కడ ఉండలేము, మేము హోటళ్ళల్లో మాకు స్విమ్మింగ్ పూల్ కావాలి, మాకు జిమ్ కావాలి, మాకు బార్ కావాలి అనుకుంటే వాళ్ళు అక్కడికి పోవచ్చు డబ్బులు పెట్టి. పేదవారు మన గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అయ్యా మేము డబ్బులు పెట్టుకోలేము, మేము హోటల్కి పోము అని చెప్పి ఎయిర్పోర్ట్లోనే చెప్పండి. దయచేసి మీరు ఫ్లైట్ దిగంగానే ఎయిర్పోర్ట్లో గవర్నమెంట్ అధికారులు మీ దగ్గరకు వచ్చి మీరు హోటల్కి వెళ్తారా అని అడుగుతారు. అది మేము హోటల్కి పోలేము, మా దగ్గర డబ్బులు లేవు, మీరు గవర్నమెంటే మమ్మల్ని ఉంచండి అని చెప్పి అడగండి. గవర్నమెంటే మీకు ఉచిత వసతి ఇస్తుంది, రోజు ఫ్రీగా భోజనం పెడుతుంది, 15 రోజులు ఉంచుకొని ఇంటికి పంపిస్తుంది. ₹1 మీరు ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎవరి దగ్గర దానం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మీరు ఎయిర్పోర్ట్లో దిగంగానే మేము హోటల్కి పోలేము, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పండి. ప్రభుత్వమే మీ వసతి, మీ భోజన సదుపాయాలు చూసుకుంటుంది. ప్రభుత్వం, ఈయన ఎవరో కాదు, ఆషామాషి వ్యక్తి కాదు. సీఎం కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు. ప్రగతి భవన్లోకి పర్మిషన్ లేకుండా పోయే ఒకే ఒక మంత్రి ఈయనని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి 4-5 గుట్లో ఈయన చెప్పిండంటే ఇంచుమించు ప్రగతి భవన్ రిపోర్ట్ ఉన్నట్టే అని మనం భావించాలి. ఎందుకంటే ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు, ఈ పెద్ద మనిషి నియోజకవర్గంలో నుంచి వెళ్ళి ప్రతి ఇంటింటికి ఒక 2 మైగ్రెంట్స్ ఉంటారు. ఆ గ్రామాల్లో అంటే ఆయనకున్న 4-5 మండలాల్లో ప్రతి గ్రామం నుంచి మైగ్రెంట్స్ ఉంటారు. ఉమ్మడి నిజామాబాద్లో బాల్కొండ నుంచి అత్యంత మైగ్రెంట్స్ ఉండేటటువంటి ఒకే ఒక నియోజకవర్గం అది బాల్కొండ. ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు ఇప్పుడు ఏమంటాడంటే గవర్నమెంటే మొత్తం చూస్తుంది, మీరు ₹1 కట్టొద్దని. ఇవాళ నేను చెప్పే మాట కాదు కదా, మీరెవ్వరు కూడా ₹1 కట్టొద్దు, మీరు లొల్లి పెట్టురు కావాలంటే. ఆడ దిగంగానే మీ తన ఎట్లా పైసలు ఉండవు నాకు తెలుసు. మీరు ఎవ్వరు ₹1 కట్టే ప్రయత్నం చేయొద్దు, ఏం చేస్తారో చేయండి. అవసరమైతే నా ఫోన్ నంబర్ కూడా పెడతా, నేను కూడా వస్తా. ఈ వీడియో చాలు, ఈ వీడియో చూపిరి. లేదంటే ప్రశాంత్ రెడ్డి గారి నంబర్ కూడా మీ అందరికి పంపిస్తా, నేను వాళ్ళ పిఎల నంబరు, వాళ్ళ ఇంట్లో నంబరు, వాళ్ళందరి నంబర్లు పంపిస్తా. మీరందరూ ఆయనకు, ఈ ప్రశాంత్ రెడ్డి మంత్రి గారికి ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన మాట ఎవడు ఇంటలేడీడా, మీరు ఏం చేస్తారో చెప్పుండ్రి అని చెప్పి మీరు గట్టిగా నిలదీయండి. దీనిలో ఎట్లాంటి ఇది లేదు, మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్న. మిత్రులారా, మీరు 14 రోజుల క్వారంటైన్ అవసరం లేదు, 7 రోజుల క్వారంటైన్ మీరు అక్కడ ఉండండి. 7 రోజులు మీ ఇంటికి వెళ్ళి మీకు పద్ధతిగా ఎవరిని టచ్ చేయకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక 7 రోజులు నిబద్ధతగా, మనం పసికెళ్ళి వస్తే ఎట్లుంటాం, మామూలుగా ఎల్లిపాయ నిరుపోడి బోధిని మన ఇంట్లో మనం ఉంటామా ఉండము, ఆ తీరుగా మీరు ఒక వారం రోజులు ఉండండి. ఆ జాగ్రత్త పాటించి మీరు కూడా సమాజంలో సగర్వంగా అందరం హ్యాపీగా ఉండేటట్టు సమాజాన్ని, ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేద్దాం. మీ వల్ల ఒకరు ఇబ్బంది పడొద్దు, ఒకరి వల్ల మీరు ఇబ్బంది పడొద్దు. సో ఈ మీకు ఏమైనా ఇబ్బందులు, ఏమైనా ఇంకా అనుమానాలు ఉంటే నా నంబర్ కూడా నేను కింద ఇస్తాను, మీరు యూ కెన్ కాల్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, చాలా మంది ప్రతి చిన్నదానికి ఫోన్లు చేస్తూ ఉంటారు. ఆ నంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ వాయిస్ నోట్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్
ఉంటే, ఎందుకంటే సమయం చాలా విలువైంది, తక్కువ సమయం, ఒక్కొక్కరు 10 నిమిషాలు ఫోన్లు చేసి మాట్లాడటం ఏమవుతుందంటే కొన్ని కాల్స్ ఆన్సర్ చేయలేకపోతున్నాం, అంత పేషెన్స్ ఉండలేదు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి, మలేషియా నుంచి, ఒమాన్ నుంచి, సౌదీ నుంచి, కువైట్ నుంచి, బహ్రెయిన్ నుంచి, దుబాయ్ నుంచి, అసలు ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకు కాల్స్ వస్తున్నాయి. నేను ఆన్సర్ చేయలేకపోతున్నా. దానికి కూడా నేను మీ అందరికీ నేను సారీ చెప్తున్నా, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ టైం, మనకు అంత టైం లేదు కనుక. మీరు ఏమైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే వాయిస్ కాల్ పెట్టండి లేదా కాల్ చేయండి, డైరెక్ట్గా నేను మాట్లాడతాను. దీనిలో ఎట్లాంటిది లేదు. మీ అందరి కోసం నా నంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. ప్లీజ్ బీ ఇన్ టచ్. టేక్ కేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై ప్రవాసి. సార్ యాక్చువల్లీ ఎంతో మంది యూత్ అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇలా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చదువుకోవాలి లేదా జాబ్ చేయాలి, ఇలా చాలా మంది ఆశలు ఉంటాయి కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లైక్ ఇప్పుడు COVID-19 అవ్వచ్చు, ఇలాంటి క్రైసిస్లో వాళ్ళు ఆలోచించడం కరెక్టేనా? అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ వెళ్తే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇది వరల్డ్ డిజాస్టర్. COVID-19 అనేది ఒక దేశంలో ఉన్నటువంటి వైరస్ కాదు, ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది, కొన్ని దేశాల్లో ఇంకా ఎక్కువ ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్, ఇప్పుడు మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము, దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, మనం కంట్రోల్ చేయగలిగాం. అట్లనే ప్రపంచంలో కూడా ఒక 4-5 దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలు కూడా చాలా జాగ్రత్తలు మన దేశం కంటే కూడా ఎక్కువ తీసుకున్నారు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. విదేశీ విద్యకు వెళ్ళాలనుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా చక్కగా మనోధైర్యంగా మీరు ఏ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చినా, ఏ దేశంలో ఏ టాప్ యూనివర్సిటీలో మీరు అప్లై చేసుకోవాలనుకున్నా, మీరు బ్రహ్మాండంగా ఏ డౌట్ లేకుండా హ్యాపీగా మీరు అడ్మిషన్ తీసుకొని వెళ్ళండి. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి తప్ప విద్యని ఆపాలన్నటువంటి ఆలోచనని మీరు ఎప్పుడూ ఎక్కడ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఇండియాలో ఉన్నా మీరు 1 year లాస్ అయిపోతారు. ఈ COVID-19 అనేది ప్రపంచంలో మనకంటే ఎక్కువ దేశాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ఉన్నాయి. వాళ్ళు దాన్ని ఎంత ఈజీగా దాన్ని ట్యాకిల్ చేయగలిగారో మనం అంతా చూసాం. కనుక మీకు ఏ ఇబ్బందులు ఉండవు. మీరు ఇవాళ MBBSకి వెళ్ళాలనుకున్నా, బీటెక్కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే మాస్టర్స్కి వెళ్ళాలనుకున్నా, ఇవాళ మీరు హ్యాపీగా, మలేషియాలో అయితే చాలా మంది బీటెక్ వెళ్తున్నారు, దాంట్లో మెకాట్రానిక్స్ కోర్స్ చాలా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు. అదే MBBS తీసుకుంటే మీకు యుక్రెయిన్, ఫిలిప్పీన్స్, తర్వాత మీరు అంటే మొన్నటిదాకా చైనా కూడా చాలా మంది వెళ్ళారు. బట్ అది ఈసారి ఆప్షన్ మీది, వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. మీకు నిజంగా ఇంకా వేరే ఏదైనా కంట్రీస్ లోకి వెళ్ళే మంచి ఆపర్చునిటీ వచ్చింది, తక్కువ ఫీజులోనే. ఇవాళ చాలా మంది తల్లిదండ్రులు నా బిడ్డని MBBS చదివించాలి, లేకపోతే నా అబ్బాయిని MBBS చదివించాలని చెప్పి ఎంతో మంది కలలు, కానీ వాళ్ళు రూపాయి దాచుకున్నటువంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. మీరు అలాంటి ఇబ్బందులు, అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోని అవసరం లేదు. హ్యాపీగా మీరు ఏ దేశంలో చదివించాలనుకున్నారో ఆ దేశానికి మీరు అడ్మిషన్ ఇప్పించేసి పంపించండి, ఎలాంటి ఇబ్బందులు లేవు. పుణ్యభూమి నుండి అన్యభూమికి వెళ్ళినటువంటి ప్రతి భారత ప్రవాసీయుడికి నా నమస్కారం. నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రవాసీల పట్ల చూపిస్తున్నటువంటి కొన్ని ప్రధాన ఛానల్స్ స్టోరీస్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు గల్ఫ్ దేశాల నుంచి, వివిధ కంట్రీస్ నుంచి. ఈరోజు ఎందుకు ఛానల్స్కి కనీస కనికరం లేదు ప్రవాసీల మీద అన్నట్టుగా వాళ్ళ ఆవేదనతో అడుగుతున్న ప్రశ్నలకి నిజంగా నా దగ్గర అయితే సమాధానం లేదు, కానీ నా దగ్గర ఉన్నది మాత్రం ఒక బాధ. ఎందుకంటే ఈరోజు పుణ్యభూమి నుండి సుదూర ప్రాంతాలకి అన్యభూమికి వెళ్ళి ఈరోజు తనల్ని తను కాపాడుకుంటూ, కుటుంబాలని కాపాడుకుంటున్నటువంటి ఒక గల్ఫ్ కార్మికుడు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ప్రవాసీలు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ఇవాళ భారతదేశ ఎకానమీకి ఒక జవాన్ లాగా పనిచేస్తున్న విషయం ఇవాళ మనం మర్చిపోకూడదు. నాకు చాలా బాధించినటువంటి విషయం ఏంటంటే, నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను, నిన్న మొన్న కొన్ని ఛానల్స్ ప్రవాసీలు వస్తున్నారంటేనే వాళ్ళే మొత్తం ఏదో COVID-19ని తీసుకొచ్చేసి మొత్తం ఇండియాకి స్ప్రెడ్ చేస్తారన్న తీరులో ఇవాళ స్టోరీలు చేసి ప్లే చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. దాంట్లో భాగంగా నేను మరీ బాధపడిన ఒక స్టోరీ, ఒక ప్రధాన ఛానల్ ప్లే చేసినటువంటి దాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఫర్ యువర్ ఐడియా సేక్ ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ దిస్. మొదట విదేశాల నుంచి వచ్చిన కేసులు, ఆ తర్వాత మర్కజ్ లీకులు, ఆ తర్వాత కోయంబేడు కనెక్షన్లు, ఇప్పుడు వలస కూలీలు, కువైట్ నుంచి వచ్చిన వాళ్ళు. ఏపీలో కొత్త కారణాలతో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు వలస కూలీల నుంచి వచ్చిన వారు, ఇప్పుడు కువైట్ నుంచి వచ్చిన వారిలో వైరస్ బయటపడడం అధికారులు కలవర పెడుతోంది. కువైట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన వారిలో 20 మంది వైరస్ బారిన పడినట్లు సమాచారం. కడప జిల్లాలోనే 12 మందికి వైరస్ సోకింది. కృష్ణా జిల్లా నూజివీడులోనూ మరో 10 మందికి పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు.
ఇంకా చాలా మంది వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉండడంతో కేసుల సంఖ్య ఇంకా పెరగవచ్చనే ఆందోళన ఏర్పడింది. చూసింది కదా మిత్రులారా, కువైట్ నుంచి వచ్చిన వాళ్ళకి 20 మందికి ఇంకో 10 మందికి. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ కాన్సులేట్లు ఏం చేస్తూ ఉన్నాయి, భారత ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది. ఇవాళ ట్రూనాట్ టెస్ట్ 1.5 అవర్లో ఇచ్చే ఫాస్టెస్ట్ రిజల్ట్ ఈరోజు. మరి ఆ ట్రూనాట్ టెస్ట్కి ఇట్లా ఇవాళ ఎందుకు కాన్సులేట్లకు పంపించట్లేదు? ఇవాళ ఫ్లైట్ ఎక్కే ముందు కనీసం నీ బోర్డింగ్ ఆఫ్టర్ ఇమిగ్రేషన్ నీకు ఒక 2 అవర్స్ టైం ఉంటుంది. కనీసం బిఫోర్ బోర్డింగ్ అయినా కనీసం రిజల్ట్ వస్తుంది. ఒకవేళ నీకు నిజంగా అంత టైమే లేకపోతే వాళ్ళు అక్కడ ఆల్రెడీ సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నారు ఇళ్ళల్లో. వాళ్ళకి కనీసం ఎవరెవరు రిజిస్టర్ చేసుకున్నారో ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్తోనే కదా మీరు టికెట్స్ బుక్ చేసుకోమని మీరు ఇస్తున్న ప్రాసెస్ అంతా కూడా సిస్టమేటిక్గా నడుస్తుంది కదా. మరి ఈరోజు ఎందుకు మీరు ఈరోజు అక్కడ ట్రూనాట్ టెస్ట్ల కిట్లు పంపించలేకపోతున్నారు? ఈ మాత్రం అరేంజ్ చేసే పొజిషన్లు ఇవాళ భారత ప్రభుత్వం లేదా? ఈ విషయాన్ని మీరు ఒక మంచి స్టోరీ చేసి ఇవాళ భారత ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగించేలాగా చేయాలి. కానీ ఇవాళ ప్రవాసీలే మొత్తం ఏదో ఖజూర్ పండ్లు తీసుకొచ్చి మొత్తం దేశానికి పంచిస్తున్నారు అన్నట్టుగా ప్రవాసీల మీద పడి ఈరోజు స్టోరీలు చేసి మీ రేటింగ్స్ కోసం చేస్తూ ఉన్న తీరు మాత్రం ఇది అత్యంత పాశవికమైన చర్య. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్న ప్రవాసీల పక్షాన. తర్వాత ఒక కార్టూనిస్ట్ రీసెంట్గా ఒక పేపర్ చూసాం. ఒక కార్టూనిస్ట్ ఇంతకుముందు ఒక ఎన్ఆర్ఐ వస్తున్నాడంటే పూల బొకేషు షాల్వా తీసుకెళ్తున్నట్టు కింద రాసి, ఇప్పుడు ఎన్ఆర్ఐ వస్తున్నాడంటే అందరు పారిపోతున్నట్టు. అంటే ఈ కోవిడ్-19 అనేటటువంటిది ఒక ఎన్ఆర్ఐ అనే పేరు మీద రాసి ఉంటుందా, లేకపోతే ఒక ప్రవాసీడు మాత్రమే దీన్ని స్ప్రెడ్ చేయగలుగుతున్నాడా? ఇవాళ మర్కజ్ నుంచి ఎట్లొచ్చింది, లేకపోతే లోకల్గా మర్కజ్కు పోయిన వాళ్ళు కూడా ఇవాళ చనిపోయిన కేసులు మనం చూడలేదా? ఎట్లా జరుగుతా ఉన్నాయి ఇదంతా? ఇంత దారుణమైనటువంటి వ్యవస్థగా ఇంత దారుణమైనటువంటి స్థితిలో దీన్ని చిత్రీకరించి రేటింగ్స్ కోసం చేయటం అనేది మాత్రం ఇది అత్యంత పాశవికమైన చర్య అని చెప్పి నేను భావిస్తున్నా. ఇది ఇంకోసారిగాన ఏ ఛానల్లో గాన ప్రవాసీల పక్షాన ప్రవాసీలని నెగటివ్గా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు ఇంకా కావాలంటే అంకమల్ల రవి అనే ఆర్మూర్కి సంబంధించిన ఒక మైగ్రెంట్ సౌదీలో ఇవాళ నానా ఇబ్బంది పడి వాళ్ళ స్పాన్సర్ కొడుతుంటే కూడా ఇవాళ అట్లనే రక్తాలు గారి ఇవాళ నిన్న మొత్తం ట్రోల్ అయింది వీడియో. నిన్న మొత్తం కాన్సులేట్కి నిన్న ఫార్మర్ ఎంపీ కవిత గారు కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్కి లేఖ రాశారు. మీకు కనీసం మనస్సు మానవత్వం ఉంటే అట్లాంటి మైగ్రెంట్స్కి జరుగుతున్నటువంటి దారుణాలని మీరు ఒక స్టోరీ రూపంగా చేసి ఎక్స్టర్నల్ అఫైర్స్కి లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి ఇలాంటి వాళ్ళకి మీరు పంపించే ప్రయత్నం చేయండి. ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేయడం ఏంది? ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక ఎన్ఆర్ఐ పక్షాన్ని ఎవడు అడిగేవాడు లేడు, లేకపోతే ఎన్ఆర్ఐస్ అంటే మనం ఏం రాసినా వాళ్ళు వింటారు, చూస్తారు, నవ్వుకుంటారు. ఇక్కడ అంతా ఇదే. ఒక ఎన్ఆర్ఐని ఇవాళ చులకన చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. నేను చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నేను కావాలంటే మీకు అంకమల్ల రవి మొత్తం డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఆ అబ్బాయి మీద ఒక స్టోరీ చేయండి. మీరు కావాలంటే ఎక్స్టర్నల్ అఫైర్స్కి కూడా రాయండి. మీరు ఆ అబ్బాయిని తెప్పించే ప్రయత్నం చేయండి. మీ వల్ల ఏమన్నా అయితే కానీ ఇట్లా మీకు అనిపించిన తక్షణమే పెన్ను పెట్టి రాసేయడము, మీ ఎడిటర్స్తో ఎడిటింగ్ చేసి దాన్ని గ్రాఫిక్ డిజైనింగ్ చేసి ఏదేదో చేసి ఆన్ ఎయిర్ చేయడము, అంటే మీరు అంత చేసినంత ఈజీగా అయిపోతుంది అనుకుంటున్నా? అంటే కనీసం ఫీలింగ్స్ అంటే ఒక వ్యక్తి ఎట్లా బతుకుతున్నాడు అక్కడ, ఇవాళ సొసైటీకి డిటాచ్ అయ్యి సుదూర ప్రాంతంలో ఇవాళ ఆల్రెడీ ఆయన కోవిడ్తో ఆయన నా కుటుంబాన్ని చూసుకుంటానా లేదా అన్న ఒక బాధతో బ్రతుకుతున్న వ్యక్తిని ఇవాళ వచ్చిన తర్వాత కనీసం మంచిగా రిసీవ్ చేసుకొని ఒక ఇంత బుక్కెడ్ బువ్వ పెట్టే పరిస్థితి లేదు. మీరు ఇవాళ ఈడైతే దారుణంగా గల్ఫ్ మైగ్రెంట్స్తోన వేల రూపాయలు మీరు వసూలు చేస్తూ ఉన్నారు. ఇదా తీరు? ఇదేనా ప్రభుత్వం చేయాల్సినటువంటి తీరు? ఒక కనీసం ప్రవాసీని ఇవాళ వాళ్ళు ఏమైనా టూరిజం కోసం పోయినటువంటి వాళ్ళు అనుకుంటున్నా? సార్ ప్లీజ్ సార్ తీసుకోపోండి సార్, నేను చంపేసేటట్టున్నాడు సార్. సార్ ప్లీజ్ సార్ తీసుకోపోండి సార్. ఘోరంగా కొడుతున్నాడు సార్. సార్ ఈ నోట్లకించి రక్తమే సార్, ముక్కులకించి ఈయన కడుపులో బాగా గుద్దుతుండు సార్, దమ్మెళ్తలేదు, చచ్చిపోతా సార్. ప్లీజ్ సార్ తీసుకోపోండి సార్, ప్లీజ్ సార్. మీరు చూడండి ఎంత దారుణంగా ఈ అబ్బాయిని కొట్టి చంపుతా ఉంటే కనీసం దీని మీద ఒక స్టోరీ కనీసం స్క్రోలింగ్ కూడా వేయలేని స్థితిలో ఇవాళ ఛానల్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి. ఈ కనీసం ఒక స్టోరీ ప్రాపర్గా రాయలేని పరిస్థితిలో మీరున్నారు. దీనికోసమైనా మీరు ఇంత ఇది చేసేది?
ఏదో ప్రవాసీలు అనగానే చులకనగా రాసేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న మిత్రులారా, మీడియా మిత్రులారా జాగ్రత్త. ఇంకొకసారి కనుక ఇట్లాంటివి చులకన చేసే ప్రయత్నాలు చేస్తే మాత్రం మీ ఛానల్ ముందే వచ్చి ధర్నా చేస్తాం. ఇంకా కూడా దేనికైనా మేము తెగిస్తామని చెప్పడానికి దీనిలో ఎట్లాంటి ఆలోచన లేదు, ఎట్లాంటి సంకోచన లేదు మాకు. ఇంకొకసారి ప్రవాసీల పక్షాన చిల్లర మల్లర స్టోరీలు చేస్తే మాత్రం ఉపేక్షించేదే లేదు. జై భారత్, జై ప్రవాసీ. బతకనికే గల్ఫ్ పోయిండొచ్చు, పైసలకు పక్క దేశం పోయిండొచ్చు మనం, కానీ మీరు నేర్చుకున్న పనిని 10 మందికి నేర్పించి మన తానున్న నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నా. మంచిది సార్, మీరు చెప్పింది చేసేస్తాం. వస్తాం సార్. ఎవరు వాళ్ళు? మన గల్ఫ్ కార్మికులు మొన్ననే గల్ఫ్ నుంచి వచ్చిండ్రు. వాళ్ళ సర్వీస్ నచ్చి నేనే ట్రీట్ ఇద్దామని పిలిచిన. సర్వీసా? వాళ్ళు ఏమైనా బోర్డర్లో పనిచేసి వచ్చారా? ఎవడి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో బతకడం చేతకాక పరాయి దేశం వెళ్ళినోళ్ళు. వాళ్ళని పిలిచి ట్రీట్ అంట, విందంట. నాన్సెన్స్ కనిపించట్లా? ఎట్లొచ్చినావు రవి? ఎలా వస్తారు? కారులో. ఆ కార్ ఎట్లొచ్చింది? ఏం మాట్లాడుతున్నావు రెడ్డి సాబ్? పిచ్చిగిట్ల ఎక్కిందా? ఎలా రావడం ఏంటి? కారులో డీజిలుంటే, సీట్లో డ్రైవరుంటే వచ్చినాం. ఆ డీజిల్ ఎట్లొచ్చింది అనుకుంటున్నావు? ఎట్లొస్తుందేంటి? కొంటే వస్తుంది. నీకు అంతవరకే తెలుసు రవి. అక్కడే వాళ్ళ సర్వీస్ ఆధారపడి ఉంది. ఒక దేశం నుండి ఇంకో దేశానికి ఎగుమతులు దిగుమతులు జరగాలంటే ఎలా జరుగుతాయో తెలుసా? నీ ఇంట్లో ఉన్నాయి నాకు ఇస్తే నా ఇంట్లో ఉన్నాయి నీకు ఇస్తా అన్నట్టు ఉంటుంది. అట్లా మన దేశంలో ఉన్న ప్రాడక్ట్స్ని వాళ్ళ దేశానికి, వాళ్ళ దేశంలో ఉన్న చమురుని మన దేశానికి దిగుమతి చేస్తున్నాం. కానీ వాళ్ళు ఇస్తున్న చమురుకి మనం ఇస్తున్న ప్రాడక్ట్స్ సరిపోవట్లే. అప్పుడు ఏం చేయాలి? మనం మిగిలిన ధనాన్ని వాళ్ళ కరెన్సీలో మనం పే చేయాలి. అలా పే చేస్తున్న క్రమంలోనే ఉపయోగపడుతున్న శ్రమే గల్ఫ్ కార్మికులు. ఒక గల్ఫ్ కార్మికులే కాదు, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఆల్ కాంటినెంట్ పీపుల్ అందరూ భాగస్వాములు. ఇలా మైగ్రేట్ అయ్యే ప్రతి భారతీయుడి శ్రమే మన ఇంధనానికి కారణం. బతకలేకనే పోయిండొచ్చు, కానీ అట్లనే ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంకోలా ఆలోచించవచ్చు కదా. ఒక మనిషి వలస వెళ్ళటం వల్ల వాడి సంపాదన రూపంలో దేశానికి రెమిటెన్స్ ద్వారా డబ్బొచ్చి చేరుతుంది. ఆ డబ్బంతా పర్చేజ్ రూపంలో ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. ఖాళీగా ఇక్కడ కూర్చొని బాతకాన్ని కొట్టేదానికంటే అక్కడికెళ్ళి ఇంకో 10 మందికి ఉపాధి కల్పించవచ్చు కదా. ఇదంతా ఇండైరెక్ట్గా జరిగేది కాబట్టి వాళ్ళ వాల్యూ మనకు తెలియట్లేదు రవి. తెలిసే లోపే ఆ కార్మికులు ఉండట్లేదు. వలస వెళ్ళి ఇండియాకి తిరిగొచ్చినా వాళ్ళు కూడా ఊరికే ఉండట్లేదు. ఇంకో 10 మందికి వాళ్ళు నేర్చుకున్న పనిని నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. సో స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్. వెన్ స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్, ద అన్ఎంప్లాయ్మెంట్ విల్ డిక్రీజ్ ఈవెన్చువల్లీ. సో కరెక్ట్గా వాడుకుంటే 20 ఏళ్లలో మన దేశం కూడా ఇంకో దుబాయ్, సింగపూర్, యూరప్ తరహాలో మారిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైగ్రేషన్. అన్ని ఇచ్చిన దేశాన్ని కాదనుకొని అయిన వాళ్ళను వదులుకొని బాధొచ్చినా ఏడుపొచ్చినా అద్దం ముందు నిల్చుని తనను తానే ఓదార్చుకుంటూ తిరిగొస్తాడో రాడో కూడా తెలియని ఒక వ్యక్తి అగమ్యగోచరంలో బతుకుతూ మళ్లీ దేశానికి తిరిగొచ్చిండంటే మనల్ని గుర్తించేవారెవరో ఒకరుంటారనే ఆశతో ఎదురుచూస్తుంటారు. అందుకే ఈ చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసింది. నేను ఒకప్పుడు వలస వెళ్ళినటువంటి వాడినే. నాకు తెలుసు వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో. భారతదేశ రక్షణకు ఆర్మీ వ్యవస్థ ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుందో, భారత ఆర్థిక వ్యవస్థకు ప్రవాసీయుడు కూడా అంతే క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఐఎమ్ సారీ సార్. మన కంఫర్ట్స్ కోసం వాళ్ళు ఇంత శ్రమిస్తున్నారని తెలియలేదు సార్. నిజంగా వాళ్ళు జవాన్లే సార్. ఐఎమ్ సారీ సార్. ఉంటాను సార్. Oh
సార్ మన దేశంలో చాలా మంది యూత్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారు కదా, ఎంఎస్ అని జాబ్ పర్పస్ అని, లైక్ అమెరికా, ఆస్ట్రేలియా ఇలా ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారు. అండ్ అంతేకాకుండా చాలా మంది ఉద్యోగ అవకాశాల కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంటారు. ఇలా మన దేశం నుంచి వెళ్ళటం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకి లాభమా నష్టమా? అయితే ఇక్కడ ఒక పాయింట్ మీకు ముందుగా నేను గుర్తు చేస్తాను మిత్రులారా. ఇవాళ ప్రవాసీడు అనే వ్యక్తి భారతదేశ రక్షణకు ఆర్మీ వ్యవస్థ ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుందో, ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రవాసీయుడు ఒక జవాన్ అయి అంతే క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుండని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి మైగ్రేట్ అవ్వటం అనేది ఇట్స్ సిటిజన్ రైట్. మనకి ఇమిగ్రేషన్ యాక్ట్ కూడా అదే చెప్తుంది. మనకి ఇంటర్నల్ మైగ్రేషన్ కానీ ఎక్స్టర్నల్ మైగ్రేషన్ కానీ ఇట్స్ మన రైట్. అది మనం ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ వెళ్తున్నాం. ఇవాళ విదేశీ చదువుల కోసం దాదాపుగా మన దేశం నుంచి 3 నుంచి 4 లక్షల మంది వెళ్తున్నారనేది ఒక అంచనా. దాదాపు 7 లక్షల మంది కూడా వెళ్తారనేది ఒక అంచనా. సరే, ఏది ఏమైనప్పటికీ విద్యార్థులు వెళ్ళటం, ఇంజనీర్స్ వెళ్ళటం, డాక్టర్స్ వెళ్ళటం, టెక్నీషియన్స్ వెళ్ళటం, స్కిల్డ్, సెమీ, ఇట్లా అన్ని రకాల జనాలు మైగ్రేట్ అవ్వటం అనేది ఇట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు పరిపుష్టం అవుతుందనంటే ఒక ప్రవాసీయుడు మాత్రమే ఇవాళ మనకు ఎకానమిక్ బూస్ట్ చేస్తున్న విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది నేను చెప్పే మాట కాదు. ఆర్బీఐ వెబ్సైట్ లోకి మీరు వెళ్తే అఫీషియల్ గా డిక్లేర్ చేస్తుంది. మీకు అప్ టు 2018-19 కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు. 2018 లో హైయెస్ట్ రెమిటెన్స్ మనకు వచ్చింది $80 బిలియన్ మనకి ఇవాళ రెమిటెన్స్ వచ్చింది. అంటే దాదాపుగా 6.5 లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి భారతీయులు పంపించిన రెమిటెన్స్. ఈ రెమిటెన్స్ ఎట్లా ఉపయోగపడుతుందంటే ఈ రోజు మనం మారక ద్రవ్యాలు మనం కొంటున్నటువంటి క్రూడ్ని కానీ దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులు కానీ ప్రవాసీలు పంపించే డాలర్ని మళ్ళీ అదే దాన్ని తిరిగి మనం ఈ రోజు వాళ్ళకి పే చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ మళ్ళీ డాలర్ మారక ద్రవ్యాన్ని మనం డాలర్ కొనట్లే, వాళ్ళు పంపించిన డాలర్ ద్వారానే కొంటున్నాం. అది కూడా మళ్ళీ ప్రభుత్వానికి లాభం. అంటే చూడండి, భారతీయుడు ఈవేళ ప్రపంచంలో మన భారతీయ ఔన్నత్యాన్ని ఒక ప్రవాసీయుడు మాత్రమే చాటి చెప్పగలడు. మన ప్రెసిడెంట్ వెళ్తారు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ వెళ్తారు కావచ్చు, ఇంకెవరైనా వెళ్ళొచ్చు, కానీ ఒక విజిటర్ మాత్రమే. కానీ ఈ రోజు మైగ్రేట్ అవుతున్న ఒక ప్రవాసీయుడు అక్కడ రెసిడెంట్ గా ఉంటాడు. రెసిడెంట్ పర్మిట్ అని ఆర్పి అని కొడతారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. కనుక మన దేశ ఔన్నత్యాన్ని, మన దేశ ఆర్థిక వ్యవస్థని, మన సిస్టమ్ ని ఈ రోజు బిల్డ్ చేస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ప్రవాసీ జవాన్. సో ఈ రోజు ఎంత చెప్పినా వాళ్ళ గురించి తక్కువే. ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి మైగ్రేట్ అవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే తనను తాను పోషించుకుంటూ కుటుంబాలను పోషిస్తూ ఇవాళ సమాజంలో ఒక ఆదర్శంగా నిలబడేవాడే ప్రవాసీయుడు. అదొకటే కాదు, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక స్టూడెంట్ ఇవాళ విదేశాలకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తే తనను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, తనను తాను ఎలా సంరక్షించుకోవాలో, తనకు తాను ఏ రకంగా కర్వ్ చేసుకోవాలో, తన సిస్టమ్ ని స్కెడ్యూల్ ఎట్లా చేసుకోవాలో తెలుసుకోవటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్, సిలబస్, ఒక డిఫరెంట్ పీపుల్ ని కలవటం వల్ల నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతుంది. ఒక దేశంలో ఆ దేశం వాళ్ళే కాదు, దాదాపుగా 70-80 దేశాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు. కనుక ఆ 70 దేశస్తుల మెంటాలిటీస్ ని, ఆ 70 దేశస్తుల నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ వ్యక్తి 20 ఏళ్ల పాటు చదివేటటువంటి చదువుని ఒక 2 ఏళ్లలో చదువుకునే అవకాశం దొరుకుతుంది. అదొకటే కాదు, ఈ రోజు ఒక పంక్చువాలిటీ పెరుగుతుంది, ఒక సిస్టమ్ బిల్డ్ అవుతుంది, తనకు పేరెంటింగ్ వాల్యూ తెలుస్తుంది, మనీ వాల్యూ తెలుస్తుంది, ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుస్తుంది, రిలేషన్షిప్ వాల్యూ తెలుస్తుంది, సొసైటీ వాల్యూ తెలుస్తుంది, మన దేశం యొక్క ప్రతిష్ట ఏంటో కూడా ఈ రోజు అక్కడ చూడగలుగుతాడు. మన దేశ ప్రతిష్టని కూడా ఈ రోజు ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మన సుందర్ పిచై గారు ఈ రోజు ఒక పెద్ద పొజిషన్ లో ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఐటీ కంపెనీకి సీఈఓ అవటం అనేది ఎంత గర్వకారణం మనం చూస్తున్నాం. సత్య నాదెల్ల గారు, ఇట్లా మనం ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. మీరు గల్ఫ్ దేశాల గురించి, మీకు అసలు ఇవాళ గల్ఫ్ దేశాలు ఉన్నాయి, గల్ఫ్ దేశాలలో ఒక సిస్టమ్ నడుస్తుంది, గల్ఫ్ దేశాలలో ఈ రోజు ఒక మెకానిజం ప్రాపర్ గా సెట్ అయిందంటే అది ఒక ఇండియన్ సిటిజన్ వల్లనే అయిందనేది మీరు మర్చిపోకండి. ఈ విషయం ప్రపంచంలో అందరికీ కూడా తెలుసు. ఇవాళ బహ్రెయిన్ లాంటి దేశానికి మన దేశం ఫుడ్ గ్రెయిన్ సప్లై చేసింది 1940, 45, 50 వరకు కూడా. ఇది చరిత్ర. మీరు బహ్రెయిన్ అనే దేశంలో చూసుకుంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు రూపియా అని వాడతారు. మీకు అక్కడ కూడా మన దేశ కరెన్సీ నడిచినటువంటి గొప్ప చరిత్ర మన దేశానికి ఉంది. కనుక ప్రపంచ దేశాలలో మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించి దాన్ని స్ప్రెడ్ చేసే ఒకే ఒక వ్యక్తి
ప్రవాసీయుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉండవు. కాకపోతే ఒకటి ఏంటంటే మీరు వెళ్ళి అక్కడే పర్మనెంట్ సెటిల్ అవుదామన్న ఆలోచన నుంచి మీరు మానుకొని ఒక 10-15 ఏళ్ల పాటు మీరు సంపాదించుకొని కష్టపడి నాలెడ్జ్ కూడా గెయిన్ చేసి వచ్చి మళ్ళీ మీరు మన పుణ్యభూమికి వచ్చి సెర్వ్ చేసి వీళ్ళని కూడా మళ్ళీ ఒక 100 మందిని మీలాంటి ప్రవాసీలుగా తయారు చేస్తే మన దేశం ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అది ప్రవాసీల గొప్పతనం. సార్, మన దేశంలో చాలా మంది యూత్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారు కదా, ఎంఎస్ అని, జాబ్ పర్పస్ అని, లైక్ అమెరికా, ఆస్ట్రేలియా ఇలా ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారు. అండ్ అంతేకాకుండా చాలా మంది ఉద్యోగ అవకాశాల కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంటారు. ఇలా మన దేశం నుంచి వెళ్ళటం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకి లాభమా నష్టమా? అయితే ఇక్కడ ఒక పాయింట్ మీకు ముందుగా నేను గుర్తు చేస్తాను మిత్రులారా. ఇవాళ ప్రవాసీయుడు అనే వ్యక్తి భారతదేశ రక్షణకు ఆర్మీ వ్యవస్థ ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుందో, ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రవాసీయుడు ఒక జవాన్ అయి అంతే క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుండని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి మైగ్రేట్ అవ్వటం అనేది ఇట్స్ సిటిజన్ రైట్. మనకి ఇమిగ్రేషన్ యాక్ట్ కూడా అదే చెప్తుంది. మనకి ఇంటర్నల్ మైగ్రేషన్ కానీ ఎక్స్టర్నల్ మైగ్రేషన్ కానీ ఇట్స్ మన రైట్. అది మనం ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ వెళ్తున్నాం. ఇవాళ విదేశీ చదువుల కోసం దాదాపుగా మన దేశం నుంచి 3-4 లక్షల మంది వెళ్తున్నారు అనేది ఒక అంచనా. దాదాపు 7 లక్షల మంది కూడా వెళ్తారనేది ఒక అంచనా. సరే, ఏది ఏమైనప్పటికీ విద్యార్థులు వెళ్ళటం, ఇంజనీర్స్ వెళ్ళటం, డాక్టర్స్ వెళ్ళటం, టెక్నీషియన్స్ వెళ్ళటం, స్కిల్డ్, సెమీ, ఇట్లా అన్ని రకాల జనాలు మైగ్రేట్ అవ్వటం అనేది ఇట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు పరిపుష్టం అవుతుందని అంటే ఒక ప్రవాసీయుడు మాత్రమే ఇవాళ మనకు ఎకానమీ బూస్ట్ చేస్తున్న విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది నేను చెప్పే మాట కాదు. ఆర్బీఐ వెబ్సైట్ లోకి మీరు వెళ్తే అఫీషియల్ గా డిక్లేర్ చేస్తుంది. మీకు అప్ టు 2018-19 కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు. 2018లో హైయెస్ట్ రెమిటెన్స్ మనకు వచ్చింది $80 బిలియన్ మనకి ఇవాళ రెమిటెన్స్ వచ్చింది. అంటే దాదాపుగా 6.5 లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి భారతీయులు పంపించిన రెమిటెన్స్. ఈ రెమిటెన్స్ ఎట్లా ఉపయోగపడుతుందంటే ఈ రోజు మనం మారక ద్రవ్యాలు మనం కొంటున్నటువంటి క్రూడ్ని కానీ దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులను కానీ ప్రవాసీలు పంపించే డాలర్ని మళ్ళీ అదే దాన్ని తిరిగి మనం ఈ రోజు వాళ్ళకి పే చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ మళ్ళీ డాలర్ మారక ద్రవ్యాన్ని మనం డాలర్ కొనట్లే, వాళ్ళు పంపించిన డాలర్ ద్వారానే కొంటున్నాం. అది కూడా మళ్ళీ ప్రభుత్వానికి లాభం. అంటే చూడండి, భారతీయుడు ఈవేళ ప్రపంచంలో మన భారతీయ ఔన్నత్యాన్ని ఒక ప్రవాసీయుడు మాత్రమే చాటి చెప్పగలరు. మన ప్రెసిడెంట్ వెళ్తారు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ వెళ్తారు కావచ్చు, ఇంకెవరైనా వెళ్ళొచ్చు, కానీ ఒక విజిటర్ మాత్రమే. కానీ ఈ రోజు మైగ్రేట్ అవుతున్న ఒక ప్రవాసీయుడు అక్కడ రెసిడెంట్ గా ఉంటాడు. రెసిడెంట్ పర్మిట్ అనే ఆర్పి అని కొడతారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. కనుక మన దేశ ఔన్నత్యాన్ని, మన దేశ ఆర్థిక వ్యవస్థని, మన సిస్టమ్ ని ఈ రోజు బిల్డ్ చేస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ప్రవాసీ జవాన్. సో ఈ రోజు ఎంత చెప్పినా వాళ్ళ గురించి తక్కువే. ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి మైగ్రేట్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే తనను తాను పోషించుకుంటూ కుటుంబాలను పోషిస్తూ ఇవాళ సమాజంలో ఒక ఆదర్శంగా నిలబడేవాడే ప్రవాసీయుడు. అదొకటే కాదు, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక స్టూడెంట్ ఇవాళ విదేశాలకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తే తనను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, తనను తాను ఎలా సంరక్షించుకోవాలో, తనకు తాను ఏ రకంగా కర్వ్ చేసుకోవాలో, తన సిస్టమ్ ని స్కెడ్యూల్ ఎట్లా చేసుకోవాలో తెలుసుకోవటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్, సిలబస్, ఒక డిఫరెంట్ పీపుల్ ని కలవటం వల్ల నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతుంది. ఒక దేశంలో ఆ దేశం వాళ్ళే కాదు, దాదాపుగా 70-80 దేశాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు. కనుక ఆ 70 దేశస్తుల మెంటాలిటీస్ ని, ఆ 70 దేశస్తుల నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ వ్యక్తి 20 ఏళ్ల పాటు చదివేటటువంటి చదువుని ఒక 2 ఏళ్లలో చదువుకునే అవకాశం దొరుకుతుంది. అదొకటే కాదు, ఈ రోజు ఒక పంక్చువాలిటీ పెరుగుతుంది, ఒక సిస్టమ్ బిల్డ్ అవుతుంది, తనకు పేరెంటింగ్ వాల్యూ తెలుస్తుంది, మనీ వాల్యూ తెలుస్తుంది, ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుస్తుంది, రిలేషన్షిప్ వాల్యూ తెలుస్తుంది, సొసైటీ వాల్యూ తెలుస్తుంది, మన దేశం యొక్క ప్రతిష్ట ఏంటో కూడా ఈ రోజు అక్కడ చూడగలుగుతాడు. మన దేశ ప్రతిష్టని కూడా ఈ రోజు ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మన సుందర్ పిచై గారు ఈ రోజు ఒక పెద్ద పొజిషన్ లో ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఐటీ కంపెనీకి సీఈఓ అవటం అనేది ఎంత గర్వకారణం మనం చూస్తున్నాం. సత్య నాదెల్ల గారు, ఇట్లా మనం ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. మీరు గల్ఫ్ దేశాల గురించి, మీకు అసలు ఇవాళ గల్ఫ్ దేశాలు ఉన్నాయి, గల్ఫ్ దేశాలలో ఒక సిస్టమ్ నడుస్తుంది, గల్ఫ్ దేశాలలో ఈ రోజు ఒక మెకానిజం ప్రాపర్ గా సెట్ అయిందంటే అది ఒక ఇండియన్ సిటిజన్ వల్లనే అయిందనేది మీరు మర్చిపోకండి. ఈ విషయం ప్రపంచంలో అందరికీ కూడా తెలుసు. ఇవాళ బహ్రెయిన్ లాంటి దేశానికి మన దేశం
ఫుడ్ గ్రెయిన్ సప్లై చేసింది 1940, 45, 50 వరకు కూడా. ఇది చరిత్ర. మీరు బహ్రెయిన్ అనే దేశంలో చూసుకుంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు రూపియా అని వాడతారు. మీకు అక్కడ కూడా మన దేశ కరెన్సీ నడిచినటువంటి గొప్ప చరిత్ర మన దేశానికి ఉంది. కనుక ప్రపంచ దేశాలలో మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించి దాన్ని స్ప్రెడ్ చేసే ఒకే ఒక వ్యక్తి ప్రవాసీయుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉండవు. కాకపోతే ఒకటేంటంటే మీరు వెళ్ళి అక్కడే పర్మనెంట్ సెటిల్ అవుదామన్న ఆలోచన నుంచి మీరు మానుకొని ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ల పాటు మీరు సంపాదించుకొని కష్టపడి నాలెడ్జ్ కూడా గెయిన్ చేసి వచ్చి మళ్ళీ మీరు మన పుణ్యభూమికి వచ్చి సెర్వ్ చేసి వీళ్ళని కూడా మళ్ళీ ఒక 100 మందిని మీలాంటి ప్రవాసీలుగా తయారు చేస్తే మన దేశం ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అది ప్రవాసీల గొప్పతనం. భారత ప్రవాసీలందరికీ నా నమస్కారం. నేను మీ నంగి దేవేందర్ రెడ్డిని. ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటి అంటే మనం చూస్తూ ఉన్నాం రోజు చాలామంది కార్మికులకి పెయిడ్ క్వారంటైన్ అని, లేకపోతే ఈవెన్ వైట్ కాలర్ ఎంప్లాయీస్ కూడా పెయిడ్ క్వారంటైన్కి పే చేయలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరికీ ఈరోజు అంటే నిన్న 24వ తారీఖు మే 2020 నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్సెస్, SOP అంటాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. బేసిక్గా ఏం చెప్తుంది అంటే బిఫోర్ బోర్డింగ్ ఆల్ ట్రావెలర్స్ షెల్ గివెన్ అండ్ undertaking that they would undergo mandatory quarantine for 14 days, 7 days paid institutional quarantine and at their own cost, followed by 7 days isolation at home with self monitoring of health. అంటే ప్రిడామినెంట్ పాయింట్ ఏం చెప్పింది? ఫస్ట్ పాయింట్ అంటే మీరు 7 రోజులు మాత్రమే పెయిడ్ క్వారంటైన్లో ఉండండి, మిగతా 7 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ మీ ఇంట్లో ఉండండి అని చెప్తుంది. సో మీరు ఎవరు కూడా మీరు ఎయిర్పోర్ట్లలో దిగిన తర్వాత మీకు ఇమిగ్రేషన్ చెకప్ అయిన తర్వాత మీ దగ్గర పాస్పోర్ట్ తీసుకుంటారు, మీకు ఫామ్ ఇస్తారు ఫిలప్ చేయమని. ఆ ఫామ్లో మీరు 14 డేస్ అని ఏమీ రాయాల్సిన అవసరం లేదు. కొత్త లేటెస్ట్ అంటే నిన్ననే ఈ జీవో వచ్చింది కనుక బహుశా ఈవేళ ఫామ్ యొక్క ఫార్మాట్ కూడా మారి ఉంటుంది. ఆ ఫామ్లో మీరు 7 డేసే రాయండి. 7 డేస్ నేను ఐసోలేట్ నా ఓన్ ఫ్యామిలీలో నేను సెల్ఫ్ క్వారంటైన్ అవుతానని చెప్పి మీకు ఆప్షన్ కూడా ఉంటుంది. దానిలో మీరు క్లిక్ చేయండి, రైట్ కొట్టండి. మీరు 14 డేస్కి పొరపాటున కూడా మీరు క్లిక్ చేయొద్దు, మీరు రైట్ కొట్టద్దు. తర్వాత ఇక్కడ మీకు హోటల్లో కూడా అడుగుతారు 14 డేస్కి డబ్బులు కట్టమని. ఎవరు కూడా పొరపాటున మీరు ₹1 కూడా క్వారంటైన్ కోసం డబ్బులు కట్టొద్దు. గల్ఫ్ ప్రవాస కార్మికుల గురించి చెప్తున్నాం. గల్ఫ్ ప్రవాస కార్మికులే కాదు, ఇంకా కూడా వైట్ కాలర్ ఉద్యోగస్తులు డబ్బులు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఎవరు ₹1 కట్టొద్దు. నిజంగా మీకు పేయింగ్ కెపాసిటీ ఉంటే నో డౌట్ యూ కెన్ పే దట్. ఇన్ కేస్ ఇఫ్ నాట్ యూ నో నీడ్ టు పే ఎనీ సింగిల్ పై. మీరు ఇక్కడ చాలా క్లారిటీగా మీరు గట్టిగా కూడా ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి అధికారులకి, ఇమిగ్రేషన్ అధికారులకు కానీ పోలీసు వాళ్ళకి కానీ అక్కడ అందరూ ఉంటారు. మీకు దిగంగానే మొత్తం సైన్యంలాగా వస్తుంది అంతా. వాళ్ళందరికీ అదే చెప్పండి, మా దగ్గర సింగిల్ NP లేదు, శాలరీస్ రాలేదు, మేము టికెట్ పెట్టుకొని రావడమే మాకు ఇబ్బంది అయింది అని చెప్పండి. తర్వాత మొన్న చూసాం ప్రశాంత్ రెడ్డి గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు బాల్కొండ ఎమ్మెల్యే గారు ఒక కాన్స్టిట్యున్సీ విజిట్ చేసినప్పుడు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పినారంటే మీకు చూపిస్తా. గల్ఫ్ కార్మికులకట ప్రభుత్వం మొత్తం ఉచితంగా ఇస్తున్నదట, ఎవరి దగ్గర ₹1 ఛార్జ్ చేయలేదట. నాకు ఇప్పుడు ఒక 5 నిమిషాల క్రితము మన కాచిగూడ నుంచి వెళ్ళి ఒక హోటల్లో ఉంటున్నటువంటి క్వారంటైన్ పీపుల్ నాకు కాల్ చేసి 14 రోజులు క్వారంటైన్ అయితే వాళ్ళకి మెడికల్ రిపోర్ట్స్ రాకపోతే మీరు మళ్ళీ డబ్బులు కట్టాలి, మెడికల్ రిపోర్ట్స్ వచ్చేటప్పుడు 4 రోజులు పడుతుంది, ఆ డబ్బులు కడితే కానీ మీకు భోజనం పెట్టమని చెప్పినారని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఈ సన్యాసం ఇట్లా మాట్లాడతాడు. మీకు చూడండి ఈ మంత్రి గారు ఏం మాట్లాడారో మీరు ఏం. నేను మొత్తం నిజామాబాద్ జిల్లా ఈ గల్ఫ్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు మనవి చేస్తూ ఉన్నా. కొందరు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, గల్ఫ్ నుంచి వచ్చే వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, హోటళ్ళకు పైసలు వసూలు చేస్తున్నారు గవర్నమెంట్ అని ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. ఇంకొకరు కూడా ఎవరు అన్నారు, నేను పెట్టుకుంటా వాళ్ళ కోసం పైసలన్నీ నేను పెట్టుకుంటాను ఎవరు అన్నారు. నువ్వు పెట్టుకునే అవసరం కూడా ఏం లేదు, నీకంత కష్టం కూడా అవసరం లేదు, ప్రభుత్వమే పెట్టుకుంటా ఉన్నది. ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. ఒకటేమో పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాగ్నెట్లు వచ్చి వాళ్ళని గవర్నమెంట్ క్వారంటైన్లోకి పంపిస్తే మాకు ఇక్కడ వసతులు లేవు, మేము హోటళ్లలో ఉంటామంటే వాళ్ళ కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన హోటల్కి పోకుండా ఒక హోటల్ను మాట్లాడి గవర్నమెంట్ ₹30,000 15 రోజుల కోసం అని చెప్పి ఒక కేటగిరీ స్టార్ హోటల్స్లలో, అది రెండో కేటగిరీ ₹15,000 15 రోజుల కోసం రెండో కేటగిరీ. ఎవరన్నా మేము ఇక్కడ ఉండలేము, మేము హోటళ్లలో మాకు స్విమ్మింగ్ పూల్ కావాలి, మాకు జిమ్ కావాలి, మాకు బార్ కావాలి అనుకుంటే వాళ్ళు అక్కడికి పోవచ్చు డబ్బులు పెట్టి. పేదవారు మన గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు అయ్యా మేము డబ్బులు పెట్టుకోలేము, మేము హోటల్కి పోము అని చెప్పి ఎయిర్పోర్ట్లోనే చెప్పండి. దయచేసి మీరు ఫ్లైట్ దిగంగానే ఎయిర్పోర్ట్లో గవర్నమెంట్ అధికారులు మీ దగ్గరకు వచ్చి మీరు హోటల్కి వెళ్తారా అని అడుగుతారు. అది మేము హోటల్కి పోలేము, మా దగ్గర డబ్బులు లేవు, మీరు గవర్నమెంటే మమ్మల్ని ఉంచండి అని చెప్పి అడగండి. గవర్నమెంటే మీకు ఉచిత వసతి ఇస్తుంది, రోజు ఫ్రీగా భోజనం పెడుతుంది, 15 రోజులు ఉంచుకొని ఇంటికి పంపిస్తుంది. ఒక్క రూపాయి మీరు ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎవరి దగ్గర దానం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మీరు ఎయిర్పోర్ట్లో దిగంగానే మేము హోటల్కి పోలేము, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పండి. ప్రభుత్వమే మీ వసతి, మీ భోజన సదుపాయాలు చూసుకుంటుంది. ప్రభుత్వం ఈయన ఎవరో కాదు, ఆషామాషి వ్యక్తి కాదు. కేసీఆర్, సీఎం కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు. ప్రగతి భవన్లోకి పర్మిషన్ లేకుండా పోయే ఒకే ఒక మంత్రి ఈయనని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి 4-5 కోట్లు. ఈయన చెప్పిండంటే ఇంచుమించు ప్రగతి భవన్ రిపోర్ట్ ఉన్నట్టే అని మనం భావించాలి. ఎందుకంటే ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు, ఈ పెద్ద మనిషి నియోజకవర్గంలో నుంచి వెళ్ళి ప్రతి ఇంటింటికి ఒక 2 మైగ్రెంట్స్ ఉంటారు. ఆ గ్రామాల్లో అంటే ఆయనకున్న 4-5 మండలాల్లో ప్రతి గ్రామం నుంచి మైగ్రెంట్స్ ఉంటారు. నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్లో బాల్కొండ నుంచి అత్యంత మైగ్రెంట్స్ ఉండేటటువంటి ఒకే ఒక నియోజకవర్గం అది బాల్కొండ. ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు ఇప్పుడు ఏమంటాడంటే గవర్నమెంటే మొత్తం చూస్తుంది, మీరు ₹1 కట్టొద్దని. ఇవాళ నేను చెప్పే మాట కాదు కదా, మీరెవ్వరు కూడా ₹1 కట్టొద్దు, మీరు లొల్లి పెట్టురు కావాలంటే. ఆడ దిగంగానే మీ తన ఎట్లా పైసలు ఉండవు నాకు తెలుసు. మీరు ఎవ్వరు ₹1 కట్టే ప్రయత్నం చేయొద్దు, ఏం చేస్తారో చేయండి. అవసరమైతే నా ఫోన్ నంబర్ కూడా పెడతా, నేను కూడా వస్తా. ఈ వీడియో చాలు, ఈ వీడియో చూపిరి. లేదంటే ప్రశాంత్ రెడ్డి గారి నంబర్ కూడా మీ అందరికి పంపిస్తా. నేను వాళ్ళ పిఎల నంబరు, వాళ్ళ ఇంట్లో నంబరు, వాళ్ళందరి నంబర్లు పంపిస్తా. మీరందరూ ఆయనకు, ఈ ప్రశాంత్ రెడ్డి మంత్రి గారికి ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన మాట ఎవడు ఇంటలేడా, మీరు ఏం చేస్తారో చెప్పుండ్రి అని చెప్పి మీరు గట్టిగా నిలదీయండి. దీనిలో ఎట్లాంటి ఇది లేదు, మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్న మిత్రులారా. మీరు 14 రోజుల క్వారంటైన్ అవసరం లేదు, 7 రోజుల క్వారంటైన్. మీరు అక్కడ ఉండండి. 7 రోజులు మీ ఇంటికి వెళ్ళి మీకు పద్ధతిగా ఎవరిని టచ్ చేయకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక 7 రోజులు నిబద్ధతగా మనం పసికెళ్ళి వస్తే ఎట్లుంటాం, మామూలుగా ఎల్లిపాయ నిరుపోడి పోదిని మన ఇంట్లో మనం ఉంటామా ఉండమా, ఆ తీరుగా మీరు ఒక వారం రోజులు ఉండండి. ఆ జాగ్రత్త పాటించి మీరు కూడా సమాజంలో సగర్వంగా అందరం హ్యాపీగా ఉండేటట్టు సమాజాన్ని, ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేద్దాం. మీ వల్ల ఒకరు ఇబ్బంది పడొద్దు, ఒకరి వల్ల మీరు ఇబ్బంది పడొద్దు. సో ఈ మీకు ఏమైనా ఇబ్బందులు, ఏమైనా ఇంకా అనుమానాలు ఉంటే నా నంబర్ కూడా నేను కింద ఇస్తాను, మీరు యూ కెన్ కాల్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, చాలా మంది ప్రతి చిన్నదానికి ఫోన్లు చేస్తూ ఉంటారు. ఆ నంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది. మీరు వాట్సాప్ వాయిస్ నోట్ పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఎందుకంటే సమయం చాలా విలువైంది, తక్కువ సమయం. ఒక్కొక్కరు 10 నిమిషాలు ఫోన్లు చేసి మాట్లాడటం ఏమవుతుందంటే కొన్ని కాల్స్ ఆన్సర్ చేయలేకపోతున్నాం, అంత పేషెన్స్ ఉండలేదు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి, మలేషియా నుంచి, ఒమాన్ నుంచి, సౌదీ నుంచి, కువైట్ నుంచి, బహ్రెయిన్ నుంచి, దుబాయ్ నుంచి, అసలు ఇక ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకు కాల్స్ వస్తున్నాయి. నేను ఆన్సర్ చేయలేకపోతున్నా. దానికి కూడా నేను మీ అందరికీ నేను సారీ చెప్తున్నా. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ టైం, మనకు అంత టైం లేదు కనుక. మీరు ఏమైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే వాయిస్ కాల్ పెట్టండి, లేదా కాల్ చేయండి డైరెక్ట్గా, నేను మాట్లాడతాను. దీనిలో ఎట్లాంటిది లేదు. మీ అందరి కోసం నా నంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. ప్లీజ్ బీ ఇన్ టచ్. టేక్ కేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై ప్రవాసి. పుణ్యభూమి నుండి అన్యభూమికి వెళ్ళినటువంటి ప్రతి భారత ప్రవాసీయుడికి నా నమస్కారం. నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రవాసీల పట్ల చూపిస్తున్నటువంటి కొన్ని ప్రధాన ఛానల్స్ స్టోరీస్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు గల్ఫ్ దేశాల నుంచి, వివిధ కంట్రీస్ నుంచి. ఈరోజు ఎందుకు ఛానల్స్కి కనీస కనికరం లేదు ప్రవాసీల మీద అన్నట్టుగా వాళ్ళ ఆవేదనతో అడుగుతున్న ప్రశ్నలకి నిజంగా నా దగ్గర అయితే సమాధానం లేదు. కానీ నా దగ్గర ఉన్నది మాత్రం ఒక బాధ. ఎందుకంటే ఈరోజు పుణ్యభూమి నుండి సుదూర ప్రాంతాలకి అన్యభూమికి వెళ్ళి ఈరోజు తనల్ని తను కాపాడుకుంటూ, కుటుంబాలని కాపాడుకుంటున్నటువంటి ఒక గల్ఫ్ కార్మికుడు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ప్రవాసీలు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ఇవాళ భారతదేశ ఎకానమీకి ఒక జవాన్ లాగా పనిచేస్తున్న విషయం ఇవాళ మనం మర్చిపోకూడదు. నాకు చాలా బాధించినటువంటి విషయం ఏంటంటే, నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను, నిన్న మొన్న కొన్ని ఛానల్స్ ప్రవాసీలు వస్తున్నారంటేనే వాళ్ళే మొత్తం ఏదో COVID-19ని తీసుకొచ్చేసి మొత్తం ఇండియాకి స్ప్రెడ్ చేస్తారన్న తీరులో ఇవాళ స్టోరీలు చేసి ప్లే చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. దాంట్లో భాగంగా నేను మరీ బాధపడిన ఒక స్టోరీ, ఒక ప్రధాన ఛానల్ ప్లే చేసినటువంటి దాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఫర్ యువర్ ఐడియా సేక్ ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ దిస్. మొదట విదేశాల నుంచి వచ్చిన కేసులు, ఆ తర్వాత మర్కజ్ లీకులు, ఆ తర్వాత కోయంబేడు కనెక్షన్లు, ఇప్పుడు వలస కూలీలు, కువైట్ నుంచి వచ్చిన వాళ్ళు. ఏపీలో కొత్త కారణాలతో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు వలస కూలీల నుంచి వచ్చిన వారు, ఇప్పుడు కువైట్ నుంచి వచ్చిన వారిలో వైరస్ బయటపడడం అధికారులు కలవర పెడుతోంది. కువైట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన వారిలో 20 మంది వైరస్ బారిన పడినట్లు సమాచారం. కడప జిల్లాలోనే 12 మందికి వైరస్ సోకింది.
కృష్ణా జిల్లా నూజివీడులోనూ మరో 10 మందికి పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా చాలా మంది వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉండడంతో కేసుల సంఖ్య ఇంకా పెరగవచ్చనే ఆందోళన ఏర్పడింది. చూసింది కదా మిత్రులారా, కువైట్ నుంచి వచ్చిన వాళ్ళకి 20 మందికి ఇంకో 10 మందికి. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ కాన్సులేట్లు ఏం చేస్తూ ఉన్నాయి, భారత ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది. ఇవాళ ట్రూనాట్ టెస్ట్ 1.5 అవర్లో ఇచ్చే ఫాస్టెస్ట్ రిజల్ట్ ఈరోజు. మరి ఆ ట్రూనాట్ టెస్ట్కి ఇట్లా ఇవాళ ఎందుకు కాన్సులేట్లకు పంపించట్లేదు? ఇవాళ ఫ్లైట్ ఎక్కే ముందు కనీసం నీ బోర్డింగ్ ఆఫ్టర్ ఇమిగ్రేషన్ నీకు ఒక 2 hours టైం ఉంటుంది. కనీసం బిఫోర్ బోర్డింగ్ అయినా కనీసం రిజల్ట్ వస్తుంది. ఒకవేళ నీకు నిజంగా అంత టైమే లేకపోతే వాళ్ళు అక్కడ ఆల్రెడీ సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నారు ఇళ్ళల్లో. వాళ్ళకి కనీసం ఎవరెవరు రిజిస్టర్ చేసుకున్నారో ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్తోనే కదా మీరు టికెట్స్ బుక్ చేసుకోమని మీరు ఇస్తున్న ప్రాసెస్ అంతా కూడా సిస్టమేటిక్గా నడుస్తుంది కదా. మరి ఈరోజు ఎందుకు మీరు ఈరోజు అక్కడ ట్రూనాట్ టెస్ట్ల కిట్లు పంపించలేకపోతున్నారు? ఈ మాత్రం అరేంజ్ చేసే పొజిషన్లు ఇవాళ భారత ప్రభుత్వం లేదా? ఈ విషయాన్ని మీరు ఒక మంచి స్టోరీ చేసి ఇవాళ భారత ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగించేలాగా చేయాలి. కానీ ఇవాళ ప్రవాసీలే మొత్తం ఏదో ఖజూర్ పండ్లు తీసుకొచ్చి మొత్తం దేశానికి పంచిస్తున్నారు అన్నట్టుగా ప్రవాసీల మీద పడి ఈరోజు స్టోరీలు చేసి మీ రేటింగ్స్ కోసం చేస్తూ ఉన్న తీరు మాత్రం ఇది అత్యంత పాశవికమైన చర్య. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్న ప్రవాసీల పక్షాన. తర్వాత ఒక కార్టూనిస్ట్ రీసెంట్గా ఒక పేపర్ చూసాం. ఒక కార్టూనిస్ట్ ఇంతకుముందు ఒక ఎన్ఆర్ఐ వస్తున్నాడంటే పూల బొకేషు శాల్వా తీసుకెళ్తున్నట్టు కింద రాసి, ఇప్పుడు ఎన్ఆర్ఐ వస్తున్నాడంటే అందరు పారిపోతున్నట్టు. అంటే ఈ కోవిడ్-19 అనేటటువంటిది ఒక ఎన్ఆర్ఐ అనే పేరు మీద రాసి ఉంటుందా, లేకపోతే ఒక ప్రవాసీడు మాత్రమే దీన్ని స్ప్రెడ్ చేయగలుగుతున్నాడా? ఇవాళ మర్కజ్ నుంచి ఎట్లొచ్చింది, లేకపోతే లోకల్గా మర్కజ్కు పోయిన వాళ్ళు కూడా ఇవాళ చనిపోయిన కేసులు మనం చూడలేదా? ఎట్లా జరుగుతా ఉన్నాయి ఇదంతా? ఇంత దారుణమైనటువంటి వ్యవస్థగా ఇంత దారుణమైనటువంటి స్థితిలో దీన్ని చిత్రీకరించి రేటింగ్స్ కోసం చేయటం అనేది మాత్రం ఇది అత్యంత పాశవికమైన చర్య అని చెప్పి నేను భావిస్తున్నా. ఇది ఇంకోసారిగానా ఏ ఛానల్లో గానా ప్రవాసీల పక్షాన ప్రవాసీలని నెగటివ్గా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు ఇంకా కావాలంటే అంకమల్ల రవి అనే ఆర్మూర్కి సంబంధించిన ఒక మైగ్రెంట్ సౌదీలో ఇవాళ నానా ఇబ్బంది పడి వాళ్ళ స్పాన్సర్ కొడుతుంటే కూడా ఇవాళ అట్లనే రక్తాలు గారి ఇవాళ నిన్న మొత్తం ట్రోల్ అయింది వీడియో. నిన్న మొత్తం కాన్సులేట్కి నిన్న ఫార్మర్ ఎంపీ కవిత గారు కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్కి లేఖ రాశారు. మీకు కనీసం మనస్సు మానవత్వం ఉంటే అట్లాంటి మైగ్రెంట్స్కి జరుగుతున్నటువంటి దారుణాలని మీరు ఒక స్టోరీ రూపంగా చేసి ఎక్స్టర్నల్ అఫైర్స్కి లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి ఇలాంటి వాళ్ళకి మీరు పంపించే ప్రయత్నం చేయండి. ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేయడం ఏంది? ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక ఎన్ఆర్ఐ పక్షాన్ని ఎవడు అడిగేవాడు లేడు, లేకపోతే ఎన్ఆర్ఐస్ అంటే మనం ఏం రాసినా వాళ్ళు వింటారు, చూస్తారు, నవ్వుకుంటారు. ఇక్కడ అంతా ఇదే. ఒక ఎన్ఆర్ఐని ఇవాళ చులకన చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. నేను చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నేను కావాలంటే మీకు అంకమల్ల రవి మొత్తం డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఆ అబ్బాయి మీద ఒక స్టోరీ చేయండి. మీరు కావాలంటే ఎక్స్టర్నల్ అఫైర్స్కి కూడా రాయండి. మీరు ఆ అబ్బాయిని తెప్పించే ప్రయత్నం చేయండి. మీ వల్ల ఏమన్నా అయితే కానీ ఇట్లా మీకు అనిపించిన తక్షణమే పెన్ను పెట్టి రాసేయడము, మీ ఎడిటర్స్తో ఎడిటింగ్ చేసి దాన్ని గ్రాఫిక్ డిజైనింగ్ చేసి ఏదేదో చేసి ఆన్ ఎయిర్ చేయడము, అంటే మీరు అంత చేసినంత ఈజీగా అయిపోతుంది అనుకుంటున్నా? అంటే కనీసం ఫీలింగ్స్ అంటే ఒక వ్యక్తి ఎట్లా బతుకుతున్నాడు అక్కడ, ఇవాళ సొసైటీకి డిటాచ్ అయ్యి సుదూర ప్రాంతంలో ఇవాళ ఆల్రెడీ ఆయన కోవిడ్తో ఆయన నా కుటుంబాన్ని చూసుకుంటానా లేదా అన్న ఒక బాధతో బ్రతుకుతున్న వ్యక్తిని ఇవాళ వచ్చిన తర్వాత కనీసం మంచిగా రిసీవ్ చేసుకొని ఒక ఇంత బువ్వ పెట్టే పరిస్థితి లేదు. మీరు ఇవాళ ఈడైతే దారుణంగా గల్ఫ్ మైగ్రెంట్స్తోన ₹1,000 మీరు వసూలు చేస్తూ ఉన్నారు. ఇదా తీరు? ఇదేనా ప్రభుత్వం చేయాల్సినటువంటి తీరు? ఒక కనీసం ప్రవాసీని ఇవాళ వాళ్ళు ఏమైనా టూరిజం కోసం పోయినటువంటి వాళ్ళు అనుకుంటున్నా? సార్ ప్లీజ్ సార్ తీసుకోపోండి సార్, చంపేసేటట్టున్నాడు సార్. సార్ ప్లీజ్ సార్ తీసుకోపోండి సార్. ఘోరంగా కొడుతున్నాడు సార్. సార్ ఈ నోట్లకించి రక్తమే సార్, ముక్కులకించి ఈయన కడుపులో బాగా గుద్దుతుండు సార్, దమ్మెళ్తలేదు, చచ్చిపోతా సార్. ప్లీజ్ సార్ తీసుకోపోండి సార్, ప్లీజ్ సార్. మీరు చూడండి ఎంత దారుణంగా ఈ అబ్బాయిని కొట్టి చంపుతా ఉంటే కనీసం దీని మీద ఒక స్టోరీ కనీసం స్క్రోలింగ్ కూడా వేయలేని స్థితిలో ఇవాళ ఛానల్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి. ఈ కనీసం ఒక స్టోరీ ప్రాపర్గా రాయలేని పరిస్థితిలో మీరున్నారు. దీనికోసమైనా మీరు ఇంత ఇది చేసేది?
ఏదో ప్రవాసీలనే కానీ చులకనగా రాసేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న మిత్రులారా, మీడియా మిత్రులారా జాగ్రత్త. ఇంకొకసారి కనుక ఇట్లాంటివి చులకన చేసే ప్రయత్నాలు చేస్తే మాత్రం మీ ఛానల్ ముందే వచ్చి ధర్నా చేస్తాం. ఇంకా కూడా దేనికైనా మేము తెగిస్తామని చెప్పడానికి దీనిలో ఎట్లాంటి ఆలోచన లేదు, ఎట్లాంటి సంకోచన లేదు మాకు. ఇంకొకసారి ప్రవాసీల పక్షాన చిల్లర మల్లర స్టోరీలు చేస్తే మాత్రం ఉపేక్షించేదే లేదు. జై భారత్, జై ప్రవాసీ. బతకనికే గల్ఫ్ పోయిండొచ్చు, పైసలకు పక్క దేశం పోయిండొచ్చు మనం, కానీ మీరు నేర్చుకున్న పనిని 10 మందికి నేర్పించి మన తానున్న నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నా. మంచిది సార్, మీరు చెప్పింది చేసేస్తాం. వస్తాం సార్. ఎవరు వాళ్ళు? మన గల్ఫ్ కార్మికులు మొన్ననే గల్ఫ్ నుంచి వచ్చిండ్రు. వాళ్ళ సర్వీస్ నచ్చి నేనే ట్రీట్ ఇద్దామని పిలిచిన. సర్వీసా? వాళ్ళు ఏమైనా బోర్డర్లో పనిచేసి వచ్చారా? ఎవడి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో బతకడం చేతకాక పరాయి దేశం వెళ్ళినోళ్ళు. వాళ్ళని పిలిచి ట్రీట్ అంట, విందంట. నాన్సెన్స్ కనిపించట్లే. ఎట్లొచ్చినావు రవి? ఎలా వస్తారు? కారులో. ఆ కార్ ఎట్లొచ్చింది? ఏం మాట్లాడుతున్నావు రెడ్డి సాబ్? పిచ్చిగిట్ల ఎక్కిందా? ఎలా రావడం ఏంటి? కారులో డీజిలుంటే, సీట్లో డ్రైవరుంటే వచ్చినాం. ఆ డీజిల్ ఎట్లొచ్చింది అనుకుంటున్నావు? ఎట్లొస్తుందేంటి? కొంటే వస్తుంది. నీకు అంతవరకే తెలుసు రవి. అక్కడే వాళ్ళ సర్వీస్ ఆధారపడి ఉంది. ఒక దేశం నుండి ఇంకో దేశానికి ఎగుమతులు దిగుమతులు జరగాలంటే ఎలా జరుగుతాయో తెలుసా? నీ ఇంట్లో ఉన్నాయి నాకు ఇస్తే నా ఇంట్లో ఉన్నాయి నీకు ఇస్తా అన్నట్టు ఉంటుంది. అట్లా మన దేశంలో ఉన్న ప్రాడక్ట్స్ని వాళ్ళ దేశానికి, వాళ్ళ దేశంలో ఉన్న చమురుని మన దేశానికి దిగుమతి చేస్తున్నాం. కానీ వాళ్ళు ఇస్తున్న చమురుకి మనం ఇస్తున్న ప్రాడక్ట్స్ సరిపోవట్లే. అప్పుడు ఏం చేయాలి? మనం మిగిలిన ధనాన్ని వాళ్ళ కరెన్సీలో మనం పే చేయాలి. అలా పే చేస్తున్న క్రమంలోనే ఉపయోగపడుతున్న శ్రమే గల్ఫ్ కార్మికులు. ఒక గల్ఫ్ కార్మికులే కాదు, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఆల్ కాంటినెంట్ పీపుల్ అందరూ భాగస్వాములు. ఇలా మైగ్రేట్ అయ్యే ప్రతి భారతీయుడి శ్రమే మన ఇంధనానికి కారణం. బతకలేకనే పోయిండొచ్చు, కానీ అట్లనే ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంకోలా ఆలోచించవచ్చు కదా. ఒక మనిషి వలస వెళ్ళటం వల్ల వాడి సంపాదన రూపంలో దేశానికి రెమిటెన్స్ ద్వారా డబ్బొచ్చి చేరుతుంది. ఆ డబ్బంతా పర్చేజ్ రూపంలో ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. ఖాళీగా ఇక్కడ కూర్చొని బాతకాన్ని కొట్టేదానికంటే అక్కడికెళ్ళి ఇంకో 10 మందికి ఉపాధి కల్పించవచ్చు కదా. ఇదంతా ఇండైరెక్ట్గా జరిగేది కాబట్టి వాళ్ళ వాల్యూ మనకు తెలియట్లేదు రవి. తెలిసే లోపే ఆ కార్మికులు ఉండట్లేదు. వలస వెళ్ళి ఇండియాకి తిరిగి వచ్చినా వాళ్ళు కూడా ఊరికే ఉండట్లేదు. ఇంకో 10 మందికి వాళ్ళు నేర్చుకున్న పనిని నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. సో స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్. వెన్ స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్, ద అన్ఎంప్లాయ్మెంట్ విల్ డిక్రీజ్ ఈవెన్చువల్లీ. సో కరెక్ట్గా వాడుకుంటే 20 ఏళ్లలో మన దేశం కూడా ఇంకో దుబాయ్, సింగపూర్, యూరప్ తరహాలో మారిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైగ్రేషన్. అన్ని ఇచ్చిన దేశాన్ని కాదనుకొని అయిన వాళ్ళను వదులుకొని బాధొచ్చినా ఏడుపొచ్చినా అద్దం ముందు నిల్చుని తనను తానే ఓదార్చుకుంటూ తిరిగొస్తాడో రాడో కూడా తెలియని ఒక వ్యక్తి అగమ్యగోచరంలో బతుకుతూ మళ్లీ దేశానికి తిరిగొచ్చిండంటే మనల్ని గుర్తించేవారెవరో ఒకరుంటారనే ఆశతో ఎదురుచూస్తుంటారు. అందుకే ఈ చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసింది. నేను ఒకప్పుడు వలస వెళ్ళినటువంటి వాడినే. నాకు తెలుసు వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో. భారతదేశ రక్షణకు ఆర్మీ వ్యవస్థ ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుందో, భారత ఆర్థిక వ్యవస్థకు ప్రవాసీయుడు కూడా అంతే క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఐఎమ్ సారీ సార్. మన కంఫర్ట్స్ కోసం వాళ్ళు ఇంత శ్రమిస్తున్నారని తెలియలేదు సార్. నిజంగా వాళ్ళు జవాన్లే సార్. ఐఎమ్ సారీ సార్. ఉంటాను సార్. Oh
సార్ యాక్చువల్లీ ఎంతో మంది యూత్ అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇలా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చదువుకోవాలి లేదా జాబ్ చేయాలి, ఇలా చాలా మంది ఆశలు ఉంటాయి కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లైక్ ఇప్పుడు COVID-19 అవ్వచ్చు, ఇలాంటి క్రైసిస్లో వాళ్ళు ఆలోచించడం కరెక్టేనా? అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ వెళ్తే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇది వరల్డ్ డిజాస్టర్. COVID-19 అనేది ఒక దేశంలో ఉన్నటువంటి వైరస్ కాదు, ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది, కొన్ని దేశాలలో ఇంకెక్కువ ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్, ఇప్పుడు మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము, దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, మనం కంట్రోల్ చేయగలిగాం. అట్లనే ప్రపంచంలో కూడా ఒక 4-5 దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలు కూడా చాలా జాగ్రత్తలు మన దేశం కంటే కూడా ఎక్కువ తీసుకున్నారు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. విదేశీ విద్యకు వెళ్ళాలనుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా చక్కగా మనోధైర్యంగా మీరు ఏ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చినా, ఏ దేశంలో ఏ టాప్ యూనివర్సిటీలో మీరు అప్లై చేసుకోవాలనుకున్నా, మీరు బ్రహ్మాండంగా ఏ డౌట్ లేకుండా హ్యాపీగా మీరు అడ్మిషన్ తీసుకొని వెళ్ళండి. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి తప్ప విద్యని ఆపాలన్నటువంటి ఆలోచనని మీరు ఎప్పుడూ ఎక్కడ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఇండియాలో ఉన్నా మీకు 1 year లాస్ అయిపోతారు. ఈ COVID-19 అనేది ప్రపంచంలో మనకంటే ఎక్కువ దేశాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తో ఉన్నాయి. వాళ్ళు దాన్ని ఎంత ఈజీగా దాన్ని ట్యాకిల్ చేయగలిగారో మనం అంతా చూసాం. కనుక మీకు ఏ ఇబ్బందులు ఉండవు. మీరు ఇవాళ MBBS కి వెళ్ళాలనుకున్నా, బీటెక్ కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే మాస్టర్స్ కి వెళ్ళాలనుకున్నా, ఇవాళ మీరు హ్యాపీగా మలేషియాలో అయితే చాలా మంది బీటెక్ వెళ్తున్నారు, దాంట్లో మెకాట్రానిక్స్ కోర్స్ చాలా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు. అదే MBBS తీసుకుంటే మీకు యుక్రెయిన్, ఫిలిప్పీన్స్, తర్వాత మీరు అంటే మొన్నటిదాకా చైనా కూడా చాలా మంది వెళ్ళారు. బట్ అది ఈసారి ఆప్షన్ మీది, వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. మీకు నిజంగా ఇంకా వేరే ఏదైనా కంట్రీస్ లోకి వెళ్ళే మంచి ఆపర్చునిటీ వచ్చింది, తక్కువ ఫీజులోనే. ఇవాళ చాలా మంది తల్లిదండ్రులు నా బిడ్డని MBBS చదివించాలి, లేకపోతే నా అబ్బాయిని MBBS చదివించాలని చెప్పి ఎంతో మంది కలలు, కానీ వాళ్ళు రూపాయి దాచుకున్నటువంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. మీరు అలాంటి ఇబ్బందులు, అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోని అవసరం లేదు. హ్యాపీగా మీరు ఏ దేశంలో చదివించాలనుకున్నారో ఆ దేశానికి మీరు అడ్మిషన్ ఇప్పించేసి పంపించండి, ఎలాంటి ఇబ్బందులు లేవు. సార్ యాక్చువల్లీ ఎంతో మంది యూత్ అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇలా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చదువుకోవాలి లేదా జాబ్ చేయాలి, ఇలా చాలా మంది ఆశలు ఉంటాయి కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లైక్ ఇప్పుడు COVID-19 అవ్వచ్చు, ఇలాంటి క్రైసిస్లో వాళ్ళు ఆలోచించడం కరెక్టేనా? అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ వెళ్తే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇది వరల్డ్ డిజాస్టర్. COVID-19 అనేది ఒక దేశంలో ఉన్నటువంటి వైరస్ కాదు, ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది, కొన్ని దేశాలలో ఇంకెక్కువ ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్, ఇప్పుడు మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము, దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, మనం కంట్రోల్ చేయగలిగాం. అట్లనే ప్రపంచంలో కూడా ఒక 4-5 దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలు కూడా చాలా జాగ్రత్తలు మన దేశం కంటే కూడా ఎక్కువ తీసుకున్నారు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. విదేశీ విద్యకు వెళ్ళాలనుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా చక్కగా మనోధైర్యంగా మీరు ఏ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చినా, ఏ దేశంలో ఏ టాప్ యూనివర్సిటీలో మీరు అప్లై చేసుకోవాలనుకున్నా, మీరు బ్రహ్మాండంగా ఏ డౌట్ లేకుండా హ్యాపీగా మీరు అడ్మిషన్ తీసుకొని వెళ్ళండి. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి తప్ప విద్యని ఆపాలన్నటువంటి ఆలోచనని మీరు ఎప్పుడూ ఎక్కడ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఇండియాలో ఉన్నా మీకు 1 year లాస్ అయిపోతారు. ఈ COVID-19 అనేది ప్రపంచంలో మనకంటే ఎక్కువ దేశాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తో ఉన్నాయి. వాళ్ళు దాన్ని ఎంత ఈజీగా దాన్ని ట్యాకిల్ చేయగలిగారో మనం అంతా చూసాం. కనుక మీకు ఏ ఇబ్బందులు ఉండవు. మీరు ఇవాళ MBBS కి వెళ్ళాలనుకున్నా, బీటెక్ కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే మాస్టర్స్ కి వెళ్ళాలనుకున్నా, ఇవాళ మీరు హ్యాపీగా మలేషియాలో అయితే చాలా మంది బీటెక్ వెళ్తున్నారు, దాంట్లో మెకాట్రానిక్స్ కోర్స్ చాలా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు. అదే MBBS తీసుకుంటే మీకు యుక్రెయిన్, ఫిలిప్పీన్స్, తర్వాత మీరు అంటే మొన్నటిదాకా చైనా కూడా చాలా మంది వెళ్ళారు. బట్ అది ఈసారి ఆప్షన్ మీది, వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. మీకు నిజంగా ఇంకా వేరే ఏదైనా కంట్రీస్ లోకి వెళ్ళే మంచి ఆపర్చునిటీ వచ్చింది, తక్కువ ఫీజులోనే. ఇవాళ చాలా మంది తల్లిదండ్రులు నా బిడ్డని MBBS చదివించాలి, లేకపోతే నా అబ్బాయిని MBBS చదివించాలని చెప్పి ఎంతో మంది కలలు, కానీ వాళ్ళు రూపాయి దాచుకున్నటువంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. మీరు అలాంటి ఇబ్బందులు, అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోని అవసరం లేదు. హ్యాపీగా మీరు ఏ దేశంలో చదివించాలనుకున్నారో ఆ దేశానికి మీరు అడ్మిషన్ ఇప్పించేసి పంపించండి, ఎలాంటి ఇబ్బందులు లేవు.
భారత ప్రవాసీలందరికీ నా నమస్కారం. నేను మీ నంగి దేవేందర్ రెడ్డిని. ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటి అంటే, మనం చూస్తూ ఉన్నాం రోజు చాలామంది కార్మికులకి పెయిడ్ క్వారంటైన్ అని, లేకపోతే ఈవెన్ వైట్ కాలర్ ఎంప్లాయీస్ కూడా పెయిడ్ క్వారంటైన్కి పే చేయలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరికీ ఈరోజు అంటే నిన్న 24వ తారీఖు మే 2020 నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్, SOP అంటాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. బేసిక్గా ఏం చెప్తుంది అంటే, బిఫోర్ బోర్డింగ్ ఆల్ ట్రావెలర్స్ షెల్ గివెన్ an undertaking that they would undergo mandatory quarantine for 14 days, 7 days paid institutional quarantine and at their own cost, followed by 7 days isolation at home with self monitoring of health. అంటే ప్రిడామినెంట్ పాయింట్ ఏం చెప్పింది? ఫస్ట్ పాయింట్ అంటే, మీరు 7 రోజులు మాత్రమే పెయిడ్ క్వారంటైన్లో ఉండండి, మిగతా 7 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ మీ ఇంట్లో ఉండండి అని చెప్తుంది. సో మీరు ఎవరు కూడా మీరు ఎయిర్పోర్ట్లలో దిగిన తర్వాత మీకు ఇమిగ్రేషన్ చెకప్ అయిన తర్వాత మీ దగ్గర పాస్పోర్ట్ తీసుకుంటారు, మీకు ఫామ్ ఇస్తారు ఫిలప్ చేయమని. ఆ ఫామ్లో మీరు 14 days అని ఏమీ రాయాల్సిన అవసరం లేదు. కొత్త లేటెస్ట్ అంటే నిన్ననే ఈ జీవో వచ్చింది కనుక బహుశా ఈవేళ ఫామ్ యొక్క ఫార్మాట్ కూడా మారి ఉంటుంది. ఆ ఫామ్లో మీరు 7 days రాయండి. 7 days నేను ఐసోలేట్ నా ఓన్ ఫ్యామిలీలో నేను సెల్ఫ్ క్వారంటైన్ అవుతానని చెప్పి మీకు ఆప్షన్ కూడా ఉంటుంది. దానిలో మీరు క్లిక్ చేయండి, రైట్ కొట్టండి. మీరు 14 daysకి పొరపాటున కూడా మీరు క్లిక్ చేయొద్దు, మీరు రైట్ కొట్టద్దు. తర్వాత ఇక్కడ మీకు హోటల్లో కూడా అడుగుతారు 14 daysకి డబ్బులు కట్టమని. ఎవరు కూడా పొరపాటున మీరు ₹1 కూడా క్వారంటైన్ కోసం డబ్బులు కట్టొద్దు. గల్ఫ్ ప్రవాస కార్మికుల గురించి చెప్తున్నా. గల్ఫ్ ప్రవాస కార్మికులే కాదు, ఇంకా కూడా వైట్ కాలర్ ఉద్యోగస్తులు, డబ్బులు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఎవరు ₹1 కట్టొద్దు. నిజంగా మీకు పేయింగ్ కెపాసిటీ ఉంటే నో డౌట్ యూ కెన్ పే దట్. ఇన్ కేస్ ఇఫ్ నాట్, యూ నో నీడ్ టు పే ఎనీ సింగిల్ పై. మీరు ఇక్కడ చాలా క్లారిటీగా మీరు గట్టిగా కూడా ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి అధికారులకి, ఇమిగ్రేషన్ అధికారులకు కానీ పోలీసు వాళ్ళకి కానీ, అక్కడ అందరూ ఉంటారు. మీకు దిగంగానే మొత్తం సైన్యంలాగా వస్తుంది అంతా. వాళ్ళందరికీ అదే చెప్పండి, మా దగ్గర సింగిల్ NP లేదు, శాలరీస్ రాలేదు, మేము టికెట్ పెట్టుకొని రావడమే మాకు ఇబ్బంది అయింది అని చెప్పండి. తర్వాత మొన్న చూసాం ప్రశాంత్ రెడ్డి గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, బాల్కొండ ఎమ్మెల్యే గారు ఒక కాన్స్టిట్యున్సీ విజిట్ చేసినప్పుడు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పినారంటే మీకు చూపిస్తా. గల్ఫ్ కార్మికులకట ప్రభుత్వం మొత్తం ఉచితంగా ఇస్తున్నదట, ఎవరి దగ్గర ₹1 ఛార్జ్ చేయలేదట. నాకు ఇప్పుడు ఒక 5 నిమిషాల క్రితము మన కాచిగూడ నుంచి వెళ్ళి ఒక హోటల్లో ఉంటున్నటువంటి క్వారంటైన్ పీపుల్ నాకు కాల్ చేసి 14 రోజులు క్వారంటైన్ అయితే వాళ్ళకి మెడికల్ రిపోర్ట్స్ రాకపోతే మీరు మళ్ళీ డబ్బులు కట్టాలి, మెడికల్ రిపోర్ట్స్ వచ్చేటప్పుడు 4 రోజులు పడుతుంది, ఆ డబ్బులు కడితే కానీ మీకు భోజనం పెట్టమని చెప్పినారని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఈ సన్యాసం ఇట్లా మాట్లాడతాడు. మీకు చూడండి ఈ మంత్రి గారు ఏం మాట్లాడారో మీరు ఏమో. నేను మొత్తం నిజామాబాద్ జిల్లా ఈ గల్ఫ్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు మనవి చేస్తూ ఉన్నా. కొందరు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, గల్ఫ్ నుంచి వచ్చే వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, హోటళ్ళకు పైసలు వసూలు చేస్తున్నారు గవర్నమెంట్ అని ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. ఇంకొకరు కూడా ఎవరు అన్నారు, నేను పెట్టుకుంటా వాళ్ళ కోసం పైసలన్నీ నేను పెట్టుకుంటాను ఎవరు అన్నారు. నువ్వు పెట్టుకునే అవసరం కూడా ఏం లేదు, నీకంత కష్టం కూడా అవసరం లేదు, ప్రభుత్వమే పెట్టుకుంటా ఉన్నది. ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. ఒకటేమో పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాగ్నెట్లు వచ్చి వాళ్ళని గవర్నమెంట్ క్వారంటైన్లోకి పంపిస్తే మాకు ఇక్కడ వసతులు లేవు, మేము హోటళ్ళల్లో ఉంటామంటే వాళ్ళ కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన హోటల్కి పోకుండా ఒక హోటల్ను మాట్లాడి గవర్నమెంట్ ₹30,000 15 రోజుల కోసం అని చెప్పి ఒక కేటగిరీ స్టార్ హోటల్స్లలో, అది. రెండో కేటగిరీ ₹15,000 15 రోజుల కోసం రెండో కేటగిరీ. ఎవరన్నా మేము ఇక్కడ ఉండలేము, మేము హోటళ్ళల్లో మాకు స్విమ్మింగ్ పూల్ కావాలి, మాకు జిమ్ కావాలి, మాకు బార్ కావాలి అనుకుంటే వాళ్ళు అక్కడికి పోవచ్చు డబ్బులు పెట్టి. పేదవారు మన గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అయ్యా మేము డబ్బులు పెట్టుకోలేము, మేము హోటల్కి పోము అని చెప్పి ఎయిర్పోర్ట్లోనే చెప్పండి. దయచేసి మీరు ఫ్లైట్ దిగంగానే ఎయిర్పోర్ట్లో గవర్నమెంట్ అధికారులు మీ దగ్గరకు వచ్చి మీరు హోటల్కి వెళ్తారా అని అడుగుతారు. అది మేము హోటల్కి పోలేము, మా దగ్గర డబ్బులు లేవు, మీరు గవర్నమెంటే మమ్మల్ని ఉంచండి అని చెప్పి అడగండి. గవర్నమెంటే మీకు ఉచిత వసతి ఇస్తుంది, రోజు ఫ్రీగా భోజనం పెడుతుంది, 15 రోజులు ఉంచుకొని ఇంటికి పంపిస్తుంది. ₹1 మీరు ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎవరి దగ్గర దానం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మీరు ఎయిర్పోర్ట్లో దిగంగానే మేము హోటల్కి పోలేము, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పండి. ప్రభుత్వమే మీ వసతి, మీ భోజన సదుపాయాలు చూసుకుంటుంది. ప్రభుత్వం, ఈయన ఎవరో కాదు, ఆషామాషి వ్యక్తి కాదు. సీఎం కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు. ప్రగతి భవన్లోకి పర్మిషన్ లేకుండా పోయే ఒకే ఒక మంత్రి ఈయనని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి 4 గుట్లో ఈయన చెప్పిండంటే ఇంచుమించు ప్రగతి భవన్ రిపోర్ట్ ఉన్నట్టే అని మనం భావించాలి. ఎందుకంటే
ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఈ పెద్ద మనిషి నియోజకవర్గంలో నుంచి వెళ్ళి ప్రతి ఇంటింటికి ఒక 2 మైగ్రెంట్స్ ఉంటారు. ఆ గ్రామాల్లో అంటే ప్రతి ఆయనకున్న 4-5 మండలాల్లో ప్రతి గ్రామం నుంచి మైగ్రెంట్స్ ఉంటారు. నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్లో బాల్కొండ నుంచి అత్యంత మైగ్రెంట్స్ ఉండేటటువంటి ఒకే ఒక నియోజకవర్గం అది బాల్కొండ. ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు ఇప్పుడు ఏమంటాడంటే గవర్నమెంటే మొత్తం చూస్తుంది, మీరు ₹1 కట్టొద్దని. ఇవాళ నేను చెప్పే మాట కాదు కదా, మీరెవ్వరు కూడా ₹1 కట్టొద్దు. మీరు లొల్లి పెట్టురు కావాలంటే ఆడ దిగంగానే మీ తన ఎట్లా పైసలు ఉండవు నాకు తెలుసు. మీరు ఎవ్వరు ₹1 కట్టే ప్రయత్నం చేయొద్దు. ఏం చేస్తారో చేయండి. అవసరమైతే నా ఫోన్ నంబర్ కూడా పెడతా, నేను కూడా వస్తా. ఈ వీడియో చాలు, ఈ వీడియో చూపిరి. లేదంటే ప్రశాంత్ రెడ్డి గారి నంబర్ కూడా మీ అందరికి పంపిస్తా. నేను వాళ్ళ పిఎల నంబరు, వాళ్ళ ఇంట్లో నంబరు, వాళ్ళందరి నంబర్లు పంపిస్తా. మీరందరూ ఆయనకు ఈ ప్రశాంత్ రెడ్డి మంత్రి గారికి ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన మాట ఎవడు ఇంటలేడీడా, మీరు ఏం చేస్తారో చెప్పుండ్రి అని చెప్పి మీరు గట్టిగా నిలదీయండి. దీనిలో ఎట్లాంటి ఇది లేదు, మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్న మిత్రులారా. మీరు 14 రోజుల క్వారంటైన్ అవసరం లేదు, 7 రోజుల క్వారంటైన్ మీరు అక్కడ ఉండండి. 7 రోజులు మీ ఇంటికి వెళ్ళి మీకు పద్ధతిగా ఎవరిని టచ్ చేయకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక 7 రోజులు నిబద్ధతగా మనం పసికెళ్ళి వస్తే ఎట్లుంటాం, మామూలుగా ఎల్లిపాయ నిరుపోడి బోధిని మన ఇంట్లో మనం ఉంటామా ఉండమా, ఆ తీరుగా మీరు ఒక వారం రోజులు ఉండండి. ఆ జాగ్రత్త పాటించి మీరు కూడా సమాజంలో సగర్వంగా అందరం హ్యాపీగా ఉండేటట్టు సమాజాన్ని, ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేద్దాం. మీ వల్ల ఒకరు ఇబ్బంది పడొద్దు, ఒకరి వల్ల మీరు ఇబ్బంది పడొద్దు. సో ఈ మీకు ఏమైనా ఇబ్బందులు, ఏమైనా ఇంకా అనుమానాలు ఉంటే నా నంబర్ కూడా నేను కింద ఇస్తాను, మీరు యూ కెన్ కాల్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, చాలా మంది ప్రతి చిన్నదానికి ఫోన్లు చేస్తూ ఉంటారు. ఆ నంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది. మీరు వాట్సాప్ వాయిస్ నోట్ పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఎందుకంటే సమయం చాలా విలువైంది, తక్కువ సమయం. ఒక్కొక్కరు 10 నిమిషాలు ఫోన్లు చేసి మాట్లాడటం ఏమవుతుందంటే కొన్ని కాల్స్ ఆన్సర్ చేయలేకపోతున్నాం, అంత పేషెన్స్ ఉండలేదు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి, మలేషియా నుంచి, ఒమాన్ నుంచి, సౌదీ నుంచి, కువైట్ నుంచి, బహ్రెయిన్ నుంచి, దుబాయ్ నుంచి, అసలు ఇక ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకు కాల్స్ వస్తున్నాయి. నేను ఆన్సర్ చేయలేకపోతున్నా. దానికి కూడా నేను మీ అందరికీ నేను సారీ చెప్తున్నా. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ టైం, మనకు అంత టైం లేదు కనుక మీరు ఏమైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే వాయిస్ కాల్ పెట్టండి, లేదా కాల్ చేయండి డైరెక్ట్గా, నేను మాట్లాడతాను. దీనిలో ఎట్లాంటిది లేదు. మీ అందరి కోసం నా నంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. ప్లీజ్ బీ ఇన్ టచ్. టేక్ కేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై ప్రవాసి. బతకనికే గల్ఫ్ పోయిండొచ్చు, పైసలకు పక్క దేశం పోయిండొచ్చు మనం. కానీ మీరు నేర్చుకున్న పనిని 10 మందికి నేర్పించి మన తానున్న నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నా. మంచిది సార్, మీరు చెప్పింది చేసేస్తాం. వస్తాం సార్. ఎవరు వాళ్ళు? మన గల్ఫ్ కార్మికులు మొన్ననే గల్ఫ్ నుంచి వచ్చిండ్రు. వాళ్ళ సర్వీస్ నచ్చి నేనే ట్రీట్ ఇద్దామని పిలిచిన. సర్వీసా? వాళ్ళు ఏమైనా బోర్డర్లో పనిచేసి వచ్చారా? ఎవడి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో బతకడం చేతకాక పరాయి దేశం వెళ్ళినోళ్ళు. వాళ్ళని పిలిచి ట్రీట్ అంట, విందంట. నాన్సెన్స్ కనిపించట్లా? ఎట్లొచ్చినావు రవి? ఎలా వస్తారు? కారులో. ఆ కార్ ఎట్లొచ్చింది? ఏం మాట్లాడుతున్నావు రెడ్డి సాబ్? పిచ్చిగిట్ల ఎక్కిందా? ఎలా రావడం ఏంటి? కారులో డీజిల్ ఉంటే, సీట్లో డ్రైవర్ ఉంటే వచ్చినాం. ఆ డీజిల్ ఎట్లొచ్చింది అనుకుంటున్నావు? ఎట్లొస్తుందేంటి? కొంటే వస్తుంది. నీకు అంతవరకే తెలుసు రవి. అక్కడే వాళ్ళ సర్వీస్ ఆధారపడి ఉంది. ఒక దేశం నుండి ఇంకో దేశానికి ఎగుమతులు దిగుమతులు జరగాలంటే ఎలా జరుగుతాయో తెలుసా? నీ ఇంట్లో ఉన్నాయి నాకు ఇస్తే, నా ఇంట్లో ఉన్నాయి నీకు ఇస్తా అన్నట్టు ఉంటుంది. అట్లా మన దేశంలో ఉన్న ప్రాడక్ట్స్ని వాళ్ళ దేశానికి, వాళ్ళ దేశంలో ఉన్న చమురుని మన దేశానికి దిగుమతి చేస్తున్నాం. కానీ వాళ్ళు ఇస్తున్న చమురుకి మనం ఇస్తున్న ప్రాడక్ట్స్ సరిపోవట్లే. అప్పుడు ఏం చేయాలి మనం? మిగిలిన ధనాన్ని వాళ్ళ కరెన్సీలో మనం పే చేయాలి. అలా పే చేస్తున్న క్రమంలోనే ఉపయోగపడుతున్న శ్రమే గల్ఫ్ కార్మికులు. ఒక గల్ఫ్ కార్మికులే కాదు, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఆల్ కాంటినెంట్ పీపుల్ అందరూ భాగస్వాములు. ఇలా మైగ్రేట్ అయ్యే ప్రతి భారతీయుడి శ్రమే మన ఇంధనానికి కారణం. బతకలేకనే పోయిండొచ్చు, కానీ అట్లనే ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంకోలా ఆలోచించవచ్చు కదా. ఒక మనిషి వలస వెళ్ళటం వల్ల వాడి సంపాదన రూపంలో దేశానికి రెమిటెన్స్ ద్వారా డబ్బొచ్చి చేరుతుంది. ఆ డబ్బంతా పర్చేజ్ రూపంలో ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. ఖాళీగా ఇక్కడ కూర్చొని బాతకాన్ని కొట్టేదానికంటే అక్కడికెళ్ళి ఇంకో 10 మందికి ఉపాధి కల్పించవచ్చు కదా.
ఇదంతా ఇండైరెక్ట్గా జరిగేది కాబట్టి వాళ్ళ వాల్యూ మనకు తెలియట్లేదు రవి. తెలిసే లోపే ఆ కార్మికులు ఉండట్లేదు. వలస వెళ్ళి ఇండియాకి తిరిగి వచ్చినా వాళ్ళు కూడా ఊరికే ఉండట్లేదు. ఇంకో 10 మందికి వాళ్ళు నేర్చుకున్న పని నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. సో స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్. వెన్ స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్, ద అన్ఎంప్లాయ్మెంట్ విల్ డిక్రీజ్ ఈవెన్చువల్లీ. సో కరెక్ట్గా వాడుకుంటే 20 ఏళ్లలో మన దేశం కూడా ఇంకో దుబాయ్, సింగపూర్, యూరప్ తరహాలో మారిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైగ్రేషన్. అన్ని ఇచ్చిన దేశాన్ని కాదనుకొని అయిన వాళ్ళను వదులుకొని బాధొచ్చినా ఏడుపొచ్చినా అద్దం ముందు నిల్చుని తనను తానే ఓదార్చుకుంటూ తిరిగొస్తాడో రాడో కూడా తెలియని ఒక వ్యక్తి అగమ్యగోచరంలో బతుకుతూ మళ్లీ దేశానికి తిరిగొచ్చిండంటే మనల్ని గుర్తించేవారెవరో ఒకరుంటారనే ఆశతో ఎదురుచూస్తుంటారు. అందుకే ఈ చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసింది. నేను ఒకప్పుడు వలస వెళ్ళినటువంటి వాడినే. నాకు తెలుసు వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో. భారతదేశ రక్షణకు ఆర్మీ వ్యవస్థ ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుందో, భారత ఆర్థిక వ్యవస్థకు ప్రవాసీయుడు కూడా అంతే క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఐఎమ్ సారీ సార్, మన కంఫర్ట్స్ కోసం వాళ్ళు ఇంత శ్రమిస్తున్నారని తెలియలేదు సార్. నిజంగా వాళ్ళు జవాన్లే సార్. ఐఎమ్ సారీ సార్. ఉంటాను సార్. పుణ్యభూమి నుండి అన్యభూమికి వెళ్ళినటువంటి ప్రతి భారత ప్రవాసీయుడికి నా నమస్కారం. నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రవాసీల పట్ల చూపిస్తున్నటువంటి కొన్ని ప్రధాన ఛానల్స్ స్టోరీస్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు గల్ఫ్ దేశాల నుంచి, వివిధ కంట్రీస్ నుంచి. ఈరోజు ఎందుకు ఛానల్స్కి కనీస కనికరం లేదు ప్రవాసీల మీద అన్నట్టుగా వాళ్ళ ఆవేదనతో అడుగుతున్న ప్రశ్నలకి నిజంగా నా దగ్గర అయితే సమాధానం లేదు. కానీ నా దగ్గర ఉన్నది మాత్రం ఒక బాధ. ఎందుకంటే ఈరోజు పుణ్యభూమి నుండి సుదూర ప్రాంతాలకి అన్యభూమికి వెళ్ళి ఈరోజు తనల్ని తను కాపాడుకుంటూ కుటుంబాలని కాపాడుకుంటున్నటువంటి ఒక గల్ఫ్ కార్మికుడు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ప్రవాసీలు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ఇవాళ భారతదేశ ఎకానమీకి ఒక జవాన్ లాగా పనిచేస్తున్న విషయం ఇవాళ మనం మర్చిపోకూడదు. నాకు చాలా బాధించినటువంటి విషయం ఏంటంటే, నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను, నిన్న మొన్న కొన్ని ఛానల్స్ ప్రవాసీలు వస్తున్నారంటేనే వాళ్ళే మొత్తం ఏదో కోవిడ్-19ని తీసుకొచ్చేసి మొత్తం ఇండియాకి స్ప్రెడ్ చేస్తారన్న తీరులో ఇవాళ స్టోరీలు చేసి ప్లే చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. దాంట్లో భాగంగా నేను మరీ బాధపడిన ఒక స్టోరీ ఒక ప్రధాన ఛానల్ ప్లే చేసినటువంటి దాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఫర్ యువర్ ఐడియా సేక్ ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ దిస్. మొదట విదేశాల నుంచి వచ్చిన కేసులు, ఆ తర్వాత మర్కజ్ లీకులు, ఆ తర్వాత కోయంబేడు కనెక్షన్లు, ఇప్పుడు వలస కూలీలు, కువైట్ నుంచి వచ్చిన వాళ్ళు. ఏపీలో కొత్త కొత్త కారణాలతో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు వలస కూలీల నుంచి వచ్చిన వారు, ఇప్పుడు కువైట్ నుంచి వచ్చిన వారిలో వైరస్ బయటపడడం అధికారులు కలవరపెడుతోంది. కువైట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన వారిలో 20 మంది వైరస్ బారిన పడినట్లు సమాచారం. కడప జిల్లాలోనే 12 మందికి వైరస్ సోకింది. కృష్ణా జిల్లా నూజివీడులోనూ మరో 10 మందికి పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా చాలా మంది వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉండడంతో కేసుల సంఖ్య ఇంకా పెరగవచ్చనే ఆందోళన ఏర్పడింది. చూసింది కదా మిత్రులారా, కువైట్ నుంచి వచ్చిన వాళ్ళకి 20 మందికి, ఇంకో 10 మందికి. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ కాన్సులేట్లు ఏం చేస్తూ ఉన్నాయి, భారత ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది. ఇవాళ ట్రూనాట్ టెస్ట్ 1.5 అవర్లో ఇచ్చే ఫాస్టెస్ట్ రిజల్ట్ ఈరోజు. మరి ఆ ట్రూనాట్ టెస్ట్ కిట్లను ఇవాళ ఎందుకు కాన్సులేట్లకు పంపించట్లేదు? ఇవాళ ఫ్లైట్ ఎక్కే ముందు కనీసం నీ బోర్డింగ్ ఆఫ్టర్ ఇమిగ్రేషన్ నీకు ఒక 2 hours టైం ఉంటుంది. కనీసం బిఫోర్ బోర్డింగ్ అయినా కనీసం రిజల్ట్ వస్తుంది.
ఒకవేళ నీకు నిజంగా అంత టైమే లేకపోతే వాళ్ళు అక్కడ ఆల్రెడీ సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నారు ఇళ్ళల్లో. వాళ్ళకి కనీసం ఎవరెవరు రిజిస్టర్ చేసుకున్నారో ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్తోనే కదా మీరు టికెట్స్ బుక్ చేసుకోమని మీరు ఇస్తున్న ప్రాసెస్ అంతా కూడా సిస్టమేటిక్గా నడుస్తుంది కదా. మరి ఈరోజు ఎందుకు మీరు ఈరోజు అక్కడ ట్రూనాట్ టెస్ట్ల కిట్లు పంపించలేకపోతున్నారు? ఈ మాత్రం అరేంజ్ చేసే పొజిషన్లు ఇవాళ భారత ప్రభుత్వం లేదా? ఈ విషయాన్ని మీరు ఒక మంచి స్టోరీ చేసి ఇవాళ భారత ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగించేలాగా చేయాలి. కానీ ఇవాళ ప్రవాసీలే మొత్తం ఏదో ఖజూర్ పండ్లు తీసుకొచ్చి మొత్తం దేశానికి పంచిస్తున్నారు అన్నట్టుగా ప్రవాసీల మీద పడి ఈరోజు స్టోరీలు చేసి మీ రేటింగ్స్ కోసం చేస్తూ ఉన్న తీరు మాత్రం ఇది అత్యంత పాశవికమైన చర్య. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న ప్రవాసీల పక్షాన. తర్వాత ఒక కార్టూనిస్ట్ రీసెంట్గా ఒక పేపర్ చూసాం. ఒక కార్టూనిస్ట్ ఇంతకుముందు ఒక ఎన్ఆర్ఐ వస్తున్నాడంటే పూల బొకేషు శాల్వా తీసుకెళ్తున్నట్టు కింద రాసి, ఇప్పుడు ఎన్ఆర్ఐ వస్తున్నాడంటే అందరు పారిపోతున్నట్టు. అంటే ఈ కోవిడ్-19 అనేటటువంటిది ఒక ఎన్ఆర్ఐ అనే పేరు మీద రాసి ఉంటుందా, లేకపోతే ఒక ప్రవాసీడు మాత్రమే దీన్ని స్ప్రెడ్ చేయగలుగుతున్నాడా? ఇవాళ మర్కజ్ నుంచి ఎట్లొచ్చింది, లేకపోతే లోకల్గా మర్కజ్కు పోయిన వాళ్ళు కూడా ఇవాళ చనిపోయిన కేసులు మనం చూడలేదా? ఎట్లా జరుగుతా ఉన్నాయి ఇదంతా? ఇంత దారుణమైనటువంటి వ్యవస్థగా ఇంత దారుణమైనటువంటి స్థితిలో దీన్ని చిత్రీకరించి రేటింగ్స్ కోసం చేయటం అనేది మాత్రం ఇది అత్యంత పాశవికమైన చర్య అని చెప్పి నేను భావిస్తున్నా. ఇది ఇంకోసారిగాన ఏ ఛానల్లో గాన ప్రవాసీల పక్షాన ప్రవాసీలని నెగటివ్గా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు ఇంకా కావాలంటే అంకమల్ల రవి అనే ఆర్మూర్కి సంబంధించిన ఒక మైగ్రెంట్ సౌదీలో ఇవాళ నానా ఇబ్బంది పడి వాళ్ళ స్పాన్సర్ కొడుతుంటే కూడా ఇవాళ అట్లనే రక్తాలు గారి ఇవాళ నిన్న మొత్తం ట్రోల్ అయింది వీడియో. నిన్న మొత్తం కాన్సులేట్కి నిన్న ఫార్మర్ ఎంపీ కవిత గారు కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్కి లేఖ రాశారు. మీకు కనీసం మనస్సు మానవత్వం ఉంటే అట్లాంటి మైగ్రెంట్స్కి జరుగుతున్నటువంటి దారుణాలని మీరు ఒక స్టోరీ రూపంగా చేసి ఎక్స్టర్నల్ అఫైర్స్కి లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి ఇలాంటి వాళ్ళకి మీరు పంపించే ప్రయత్నం చేయండి. ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేయడం ఏంది? ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక ఎన్ఆర్ఐ పక్షాన్ని ఎవడు అడిగేవాడు లేడు, లేకపోతే ఎన్ఆర్ఐస్ అంటే మనం ఏం రాసినా వాళ్ళు వింటారు, చూస్తారు, నవ్వుకుంటారు. ఇక్కడ అంతా ఇదే. ఒక ఎన్ఆర్ఐని ఇవాళ చులకన చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. నేను చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నేను కావాలంటే మీకు అంకమల్ల రవి మొత్తం డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఆ అబ్బాయి మీద ఒక స్టోరీ చేయండి. మీరు కావాలంటే ఎక్స్టర్నల్ అఫైర్స్కి కూడా రాయండి. మీరు ఆ అబ్బాయిని తెప్పించే ప్రయత్నం చేయండి. మీ వల్ల ఏమన్నా అయితే కానీ ఇట్లా మీకు అనిపించిన తక్షణమే పెన్ను పెట్టి రాసేయడము, మీ ఎడిటర్స్తో ఎడిటింగ్ చేసి దాన్ని గ్రాఫిక్ డిజైనింగ్ చేసి ఏదేదో చేసి ఆన్ ఎయిర్ చేయడము, అంటే మీరు అంత చేసినంత ఈజీగా అయిపోతుంది అనుకుంటున్నా? అంటే కనీసం ఫీలింగ్స్ అంటే ఒక వ్యక్తి ఎట్లా బతుకుతున్నాడు అక్కడ, ఇవాళ సొసైటీకి డిటాచ్ అయ్యి సుదూర ప్రాంతంలో ఇవాళ ఆల్రెడీ ఆయన కోవిడ్తో ఆయన నా కుటుంబాన్ని చూసుకుంటానా లేదా అన్న ఒక బాధతో బ్రతుకుతున్న వ్యక్తిని ఇవాళ వచ్చిన తర్వాత కనీసం మంచిగా రిసీవ్ చేసుకొని ఒక ఇంత బుక్కెట్ బువ్వ పెట్టే పరిస్థితి లేదు. మీరు ఇవాళ ఈడైతే దారుణంగా గల్ఫ్ మైగ్రెంట్స్తోన వేల రూపాయలు మీరు వసూలు చేస్తూ ఉన్నారు. ఇదా తీరు? ఇదేనా ప్రభుత్వం చేయాల్సినటువంటి తీరు? ఒక కనీసం ప్రవాసీని ఇవాళ వాళ్ళు ఏమైనా టూరిజం కోసం పోయినటువంటి వాళ్ళు అనుకుంటున్నా? సార్ ప్లీజ్ సార్ తీసుకోవాలి సార్, చంపేసేటట్టున్నాడు సార్. సార్ ప్లీజ్ సార్ తీసుకోపండి సార్. ఘోరంగా కొడుతున్నాడు సార్. సార్ ఈ నోట్లకించి రక్తమే సార్, ముక్కులకించి ఈయన కడుపులో బాగా గుద్దుతుండు సార్, దమ్మెళ్తలేదు, చచ్చిపోతా సార్. ప్లీజ్ సార్ తీసుకోపండి సార్, ప్లీజ్ సార్. మీరు చూడండి ఎంత దారుణంగా ఈ అబ్బాయిని కొట్టి చంపుతా ఉంటే కనీసం దీని మీద ఒక స్టోరీ, కనీసం స్క్రోలింగ్ కూడా వేయలేని స్థితిలో ఇవాళ ఛానల్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి. ఈ కనీసం ఒక స్టోరీ ప్రాపర్గా రాయలేని పరిస్థితిలో మీరున్నారు. దీనికోసమైనా మీరు ఇంత ఇది చేసేది? ఏదో ప్రవాసీలనే కానీ చులకనగా రాసేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న మిత్రులారా, మీడియా మిత్రులారా జాగ్రత్త. ఇంకొకసారి కనుక ఇట్లాంటివి చులకన చేసే ప్రయత్నాలు చేస్తే మాత్రం మీ ఛానల్ ముందే వచ్చి ధర్నా చేస్తాం. ఇంకా కూడా దేనికైనా మేము తెగిస్తామని చెప్పడానికి దీనిలో ఎట్లాంటి ఆలోచన లేదు, ఎట్లాంటి సంకోచన లేదు మాకు. ఇంకొకసారి ప్రవాసీల పక్షాన చిల్లర మల్లర స్టోరీలు చేస్తే మాత్రం ఉపేక్షించేదే లేదు. జై భారత్, జై ప్రవాస్.